స్వాగతం, సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్. ఈ రోజు మనం ఎక్కడ చూసినా గాని ప్రతి ఒక్కరు బరువు తగ్గాలి అని ఎన్నో రకాల అంశాలు చేస్తున్నాం మనం. రైట్? సో, మీరు ఈ బరువును ఎలా తగ్గించుకోవాలి? బట్ ఈ వీడియోలోకి దూకే ముందు ఏంటంటే, మీరు ఇట్లా ఉన్నాయి చూడండి టైటిల్స్. ఒంట్లో కొవ్వుని ఐస్‌లా కరిగించండి. చిటికెట తాగితే మాయమైపోతుంది మీ కొవ్వంతా. లేకపోతే ఇదొక్కటి తాగితే మీరు బరువు తగ్గుతారు. సన్నగా అయిపోతారు. ఇవన్నీ మీరు ఇలాంటి ఆలోచనలతో వస్తే ఈ వీడియో ఇక్కడితోటి ఆపేసేయండి. లేదండి నేనొక సరియైన సమాచారం తెలుసుకోవాలి. తప్పకుండా ఏంటి నా బాణ పొట్ట తగ్గాలంటే ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి. కొన్ని మార్పులు చేయండి. అవగాహన తెచ్చుకోండి. అసలు బరువంటే ఏంటి? ఎందుకు తగ్గట్లేదు? ఏంటి? దానికి ఏం చేస్తే బావుంటది అనేసి మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోకి దూకేస్తాం. ముందుగా భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద అనే నినాదంతోటి మీ ముందుకొస్తున్నాము. అలాగే ఫర్ వెల్‌నెస్ లివింగ్ అనే ఫేస్‌బుక్ పేజ్ ద్వారా మా కమ్యూనికేషన్ అండ్ గైడెన్స్ ఉంది. ఇటు వీడియోస్ ఉన్నాయి. అటు ఫేస్‌బుక్‌లో ఉన్నాం మేము. 1,000,000 ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి సహాయ సహకారాలు అందించాలని అది కూడా ఈ 31 డిసెంబర్ 2027 నాటికి మీ అందరి సహాయ సహకారాలు అవ్వాలి. దానికంటే ముందు నిరాకరణ. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. హలో ఫ్రెండ్స్. మనము ఎవ్రీ మంత్ ఒక హెల్త్ వీడియోతో ఎప్పుడు మీ ముందుకి వస్తున్నాం కదా. ఈ మధ్య ఒక 1-2 మంత్స్ డిలే అయ్యింది. బట్ అగైన్ వన్ మోర్ హెల్త్ వీడియోతో మీ ముందుకి వచ్చేసాము. ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకోవడం జరిగింది. మీకు ఇంతకు ముందు నేను పరిచయం చేసినట్టే ఇక్కడ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు మనకి ఒక టాపిక్ హెల్త్ టాపిక్ డిస్కస్ చేయడానికి. శ్రీనివాస్ గారు ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, ఇండియా, బట్ హీ ఈజ్ లివింగ్ ఇన్ యుఎస్ఏ. పాస్ట్ 20 years గా ఐటీ ప్రొఫెషనల్స్ గా వర్క్ చేస్తూ యుఎస్ఏలో ప్యారలల్ గా హెల్త్ మీద ఆయన రీసెర్చ్ చేస్తూ చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుతూ హెల్దీ లివింగ్ ఎలాగా అనేసి చాలా టిప్స్ అండ్ చాలా మందికి ఆ కొన్ని రెమెడీస్ ఇచ్చి బెటర్ హెల్త్ రావడానికి గైడ్ చేశారు. ఆమ్, చాలా మందికి హెల్ప్ అయింది కూడా ఆల్రెడీ. సో ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తో మన ముందుకు వచ్చారు డిస్కస్ చేయడానికి అండ్ ఒక మంచి టాపిక్ గురించి చెప్పడానికి. ఏంటి అంటే బాణపొట్ట తగ్గించడం ఎలా. నిజంగా కదా. అసలు ఒక్కొక్కసారి సన్నబడతాం కానీ పొట్ట మాత్రం తగ్గదు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది లేడీస్ కైనా జెంట్స్ కైనా. ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా అబ్బాయి పొట్ట తగ్గితే బాగుండు అనుకుంటారు. ఆమ్, రకరకాల డైట్స్, క్రాష్ డైట్స్, ఈ డైట్, సమ్ కీటో డైట్, ఆ డైట్ అనుకుని చాలా మంది వెయిట్ లాస్ కోసం అని చెప్పి ఆ, సలహాలు ఇస్తూ ఉంటారు యూట్యూబ్ లో. చాలా మంది రకరకాల డైట్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వెయిట్ లూజ్ అవ్వరు. ఒక్కొక్కసారి వెయిట్ లూజ్ అయినా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఆ, అసలు వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ కదా. అండ్ పొట్ట తగ్గడం అనేది ఇంకొక పెద్ద ఛాలెంజ్ వెయిట్ లాస్ అయినా కూడా. సో ఈ రోజు ఒక మంచి మన అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏంటి రీజన్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేయడానికి మన ముందుకి శ్రీనివాస్ గారు వచ్చారు. వెల్కమ్ శ్రీనివాస్ గారు ఆన్ టు ద షూర్. స్టేజ్. షూర్. నమస్కారం. యాహ్! నమస్కారం. వెల్కమ్ టు భావితరం వీడియో ఛానల్ అందరికి స్వాగతం, సుస్వాగతం. సో, యాహ్! మీరు మంచి ప్రశ్న లేకుంటే టాపిక్ మీద ముందుకొచ్చారు. బాణపొట్ట తగ్గించాలంటే ఎలా అనేది. రైట్? ఇది ఒక మిస్టరీ అందరికి. ఓకే. రైట్? బట్ మనము దీని వెనకాల ఉన్న రహస్యాలు తెలుసుకున్నామనుకోండి, దీనంత సులభమైనది ఏమి కాదు. బట్ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, మీరు నమ్మకపోవచ్చు. అంటే మీరంటే మీరు అన్నగారు మీరే కాదు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నమ్మకపోవచ్చేమో. బట్ చాలా జాగ్రత్తగా వినండి నేను చేసే కామెంటు. బరువు తగ్గాలంటే ఫుడ్ తగ్గించడం కాదు.
ఓకే. రైట్. మీరు ఏ డైట్ డైట్ అనగానే డిఐఈటి ఫస్ట్ 3 లెటర్ తీసుకుంటే డై అని ఉంది. మీరు చంపేస్తున్నారు వాళ్ళు డైట్ తోటి కదా. రైట్. సో డైట్ అనగానే మనం అక్కడ కడుపు మార్చుకోవడం అని కాదు. మీరు ఎంతైతే ఫుడ్ తగ్గించడం మొదలు పెడతారో మీరు అంతకంటే ఎక్కువగా బరువు పెరిగే అవకాశాలుంటాయి. లేకుంటే ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశాలుంటాయి. కోర్స్ అలాగని విచ్చలవిడిగా ఎంతంటే అంత కుంభాలుగా తినాలనట్లేదు. దానికో పద్ధతి ప్రకారంగా ఉంటుంది. క్యాలరీస్ ఇన్, క్యాలరీస్ ఔట్. అంటే మనం ఇన్ని క్యాలరీస్ తింటే ఇంత కేజీ పెరుగుతాం, ఇన్ని క్యాలరీస్ తగ్గిస్తే ఇంత తగ్గుతాం అనేది ఈక్వేషన్ సరైంది కాదు. అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. అంటే బరువు తగ్గాలంటే డెఫినిట్‌గా మనము ఇప్పుడు ప్రస్తుతం తినే క్యాలరీస్ కంటే కొద్దిగా తగ్గించే అవసరం ఉంటది. బట్ దానికి ఒక మెథడ్ టు మ్యాడ్‌నెస్ అంటాం. అంటే దానికి ఒక పద్ధతి ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా చేయాలి. ఏదో ఒక మార్గం లాగానే తగ్గాలి అని మన ఇష్టం ఉన్నట్టుగా చేయడం గాని, వీడియోలు చూసి కానీ రైట్ ఇలా కాకుండా దానికి కొద్దిగా అవగాహన తీసుకొని, నాలెడ్జ్ తెచ్చుకొని ఆఫ్‌కోర్స్ ఒక పర్యవేక్షణ ఎక్స్‌పర్ట్స్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర తెలుసుకొని, మాలాంటి వాళ్ళ దగ్గర భావితరం దగ్గరికొచ్చారనుకోండి, ఒక ఫర్ వెల్‌నెస్ లివింగ్ కమ్యూనిటీ ఉంది. దాని దగ్గరకొచ్చారనుకోండి, మీకేంటి అథెంటిక్ సరియైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీతో వర్క్ చేస్తాం మేము. రైట్. సో, అది అండి. సో, యాహ్! గో హెడ్. ఓకే. నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇప్పుడు చాలా మంది పీపుల్ వెయిట్ లాస్ అవ్వాలని రకరకాల డైట్స్, వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తూ ఉంటారు. కానీ వెయిట్ లాస్ మాత్రం అవ్వరు. ఎందుకంటారు? ఓకే. చాలా చక్కటి ప్రశ్న. ఓకే. రైట్. హ్మ్. అయితే ఇక్కడ మీరు చూడాల్సిందేంటంటే ఓకే. ఆహ్, ఫస్ట్ మీరెక్కడ మొదలు పెడుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే ఓకే. ఆరోగ్యం అనేది ఒక ప్రయాణం. ఇది గమ్యం కాదు. రైట్. హ్మ్. మీ స్వంత చిత్రాన్ని సృష్టించండి అని అన్నాను ఇక్కడ నేను. ఏంటి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఇప్పుడు మనము లైఫ్‌లో సక్సెస్ అవ్వాలనుకున్నా రైట్. ఇప్పుడు పిల్లాడు 45థ్ గ్రేడో, 6థ్ గ్రేడో, 7థ్ గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఏమంటున్నాం ఐఐటీ చదవాలను, డాక్టర్ అవ్వాలనేసి అంటే 10 సంవత్సరాల తర్వాత వాడు 15 సంవత్సరాల తర్వాత వాడు పోయే కాలేజీకి ఈ రోజే మనం వాడికి ఒక బీజం వేస్తున్నాం. రైట్. మరి మనం ఆరోగ్యం వచ్చేసినప్పుడు, మన బరువు తగ్గాలన్నప్పుడు, లేకుంటే మనం ఎనర్జీగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్నప్పుడు మనం ఆ బీజం ఎందుకు నాటాలి? రైట్. ఆలోచించండి ఇక్కడ. రైట్. సో, అదే కాకుండా ఇప్పుడు కొంతమంది 50 సంవత్సరాల్లో హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి. సారీ టు టెల్ యూ ద సీక్రెట్. అదెప్పుడు జరిగింది తెలుసా మీకు? 50 సంవత్సరాలలో మీకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే, మీరు దానికి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బీజం వేశారు. అంటే మన బాడీకి అంత తట్టుకునే ఓర్పు, సహనం, శక్తి అన్ని రకాలుగా ఉంది. ఎంతో రిపేర్ చేసుకుంటూ, ఓర్చుకుంటూ ఇంకా గివ్ అప్ అయిపోయేసరికి 30 సంవత్సరాలు ఓకే. సో, కాబట్టి మీరు ఈ హెల్త్ అనేది, ఆరోగ్యం అనేది ఒక ప్రయాణంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇప్పుడు డైట్స్ వల్ల ఏమంటున్నాం మనము 3 మంత్సా, 6 మంత్సా అంటే మీరు 3 నెల్లో, 6 నెలలు బతకడం లేదు కదా. ప్రతి ఒక్కరం కలకాలం 100 సంవత్సరాలు బతకాలి. నేనైతే 120 సంవత్సరాలు బతకాలంటున్నాను నేను ఆరోగ్యంగా. రైట్. సో, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ తొందరపడుతున్నారు? లేకుంటే ఇన్ఫర్మేషన్ లేకుండా మీ ఇష్టం ఉన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు? రైట్. ఓకే. ఇక్కడ వేయింగ్ మెషిన్ మీరు పెట్టారనుకోండి. రైట్. టూ మచ్ అని ఇక్కడ వచ్చేసింది. ఇది జరగట్లేదు. రైట్. సో, ఫస్ట్ థింగ్ నేను చెప్పేదేంటంటే మీరు వేయింగ్ మెషిన్ తీసి బయట పడేయండి. బరువు తగ్గాలనుకుంటే. అంటే నా నేను చెప్పే సూచనలు ఫాలో అయిపోయి. ఎందుకంటే మీకు కొద్ది రోజుల వరకు వేయింగ్ మెషిన్‌తో అవసరం లేదు. వేయింగ్ మెషిన్ వల్ల మీకొచ్చే ప్రమాదమే కానీ, లాభం లేదని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే, మీరు "అరె! నేను ఇంత కష్టపడుతున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను, నా బరువు తగ్గట్లేదు, ఆ ముళ్ళు ఎటు కదలట్లేదు" అనే మీ యాంక్సైటీ ఉంది చూసారా? అది ఇంకా ఎక్కువ ఛాలెంజ్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే మీరు ఛాలెంజ్‌లు బరువు తగ్గాలి, బరువు పెరగాలి కాదు మీ ఆలోచనంతా. మీ మైండ్ సెట్ అంతా ఎలాగ ఉండాలంటే, నేను రోజంతా ఎనర్జిటిక్‌గా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఎలాగ ఉండాలి?
రైట్. నేను ఏ వయసులో ఉన్నా కానీ ఇప్పుడు 30లో ఉన్నా, 50లో ఉన్నా, 60లో ఉన్నా, రేపు 80 సంవత్సరాలు ఉన్నా కానీ, లేక 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చినా నేను ఇండిపెండెంట్ గా నాకు నేనే ఎలా ఉండాలి, ఆ దృష్టిలో ఆ కోణంలో మీరు ఆలోచించాలి. అందుకే విజన్ అన్నాను కదా, మీ ఇమేజ్ ని మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే అలాంటి విజన్ మీరు క్రియేట్ చేసుకొని ముందుకెళ్లారో, దట్ ఈస్ వేర్ యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఈ ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో అది బిగినింగ్ పార్ట్ అన్నమాట. సో దట్ ఈస్ వాట్. ఓకే. సో అర్థమైంది. అసలు వెయిట్ లాస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. ఇట్స్ ఏ కంటిన్యూస్ జర్నీ. మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. సో దట్ హెల్దీగా హ్యాపీగా బతుకుతాం మనం. సో అదే ఏదో 3 మంత్స్ 6 మంత్స్ డైట్స్ చేసి మళ్ళీ వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోవడం కంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ని మన మ్, ఆ, చేసుకున్నాము అంటే ఆల్వేస్ బాగుంటుంది. రైట్. ఇప్పుడు మనకి ఒకటి ఫ్యాట్స్ అంటాం కదా. సబ్క్యూటానియస్ ఫ్యాట్ అండ్ విజరల్ ఫ్యాట్ డిఫరెన్సెస్ ఏంటి? ఆ, ఏది చాలా హార్మ్ఫుల్ మనకి? ఓకే. ఓకే. చాలా మంచి ప్రశ్న అగైన్. ఇక్కడ బరువు తగ్గాలంటే కేవలం మన వెయింగ్ మెషినే కాకుండా, యాక్చువల్‌గా మీరు బరువు ఎలా తగ్గుతున్నారని చాలా ముఖ్యం. మీరన్నట్టుగా ఇప్పుడు మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే. ఒకటేంటంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంది. ఇంకోటి ఓకే. విజరల్. ఓకే. ఇక్కడ మీరు ఓకే. ఆశ్చర్యం ఏందంటే మీరు చూసారంటే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మనం పైన ఉండేది. మనం ఇలా గిచ్చుతుంటే వచ్చేస్తుంటాం కదా! ఇలా దొరకదు. రైట్. ఈ ఫ్యాట్ చాలా స్లోగా రెస్పాండ్ అవుతది. అంటే తగ్గడానికి, కరగాలంటే చాలా స్లోగా కరుగుతది. రైట్. అదే లోపల విజరల్ ఫ్యాట్ అని ఉంటది. మన ఆర్గాన్స్ అరౌండ్ చుట్టూ, అంటే మీరు లివర్ గానియండి, హార్ట్ కానియండి, లేదు అంటే కిడ్నీస్ కానీ, ఎక్కడైనా ఈ మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ దగ్గర విజరల్ ఫ్యాట్ అనేది ఉంటది. ఈ విజరల్ ఫ్యాట్ చాలా ఫాస్ట్ గా తగ్గించొచ్చు. ఓకే. ఓకే. చాలా చాలా హానికరమైనది కూడా. అదొక ఇన్‌ఫ్లమేటరీ అన్నమాట. రైట్. సో, ఇది చాలా తొందరగా తగ్గించొచ్చు. కాకపోతే అది సర్టెన్ కండిషన్‌లో మాత్రమే తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు ఈ విజరల్ ఫ్యాట్ తగ్గలేదో, ఈ సబ్‌క్యూటేనియస్ ఫ్యాట్ అసలు తగ్గదు. ఓకే. అందుకే మీరన్నట్టుగా చాలా మంది ఏం చేస్తున్నామంటే మనము, అరే నాకు తగ్గట్లేదు. నేను ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇది చేస్తా, అది చేస్తున్నాను, లేక తక్కువ తింటున్నాను అని అంటాం కదా! దట్ ఈస్ ఛాలెంజ్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే, ఇట్ క్రియేట్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సబ్క్యూటేనియస్ సారీ, విజరల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇప్పుడు లివర్ పైన చూడండి మీకు, రైట్. ఇదంతా ఫ్యాటీ లివర్ అంటున్నాం కదా! లేకపోతే స్టమక్ పైన, అవును. ఇంటెస్టైన్ పైన, ఇవన్నిటి దగ్గర ఏది మన శరీరంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఎక్కడెక్కడైతే ఉంటదో, అక్కడ మీకు ఈ ఫ్యాట్ అనేది వస్తుంది. అదేంటంటే మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి మీద ఆధారపడి ఉంటది. మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టేసి ఉంటదనమాట. ఇన్‌ఫాక్ట్ మీకు ఒక రీసెర్చ్ చేశారు. ఒక 1000 యంగ్ పీపుల్, అంటే ఇన్ 20స్, వితిన్ 20-30 మధ్యలో ఉన్న వెరీ యంగ్ మనుషుల మీద, అంటే ఆఫ్‌కోర్స్ యంగ్ మెన్ అండ్ యంగ్ వుమెన్ మీద, బిట్వీన్ 20 అండ్ ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్‌లో వాళ్ళకి, ఆరోగ్యంకరంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఒక 30 డేస్ ఒక రీసెర్చ్ జరిగింది. ఏందంటే వాళ్ళు తినే ఫుడ్ కంటే కనీసం రోజు 2000 క్యాలరీస్ ఎక్కువగా ఫుడ్ ఇచ్చారు. ఆ ఫుడ్ కూడా చాలా వరకి ప్రాసెస్ ఫుడ్, షుగరు, మైదా, వాటెవర్ ఇలాంటివన్నీ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు తినే అంత తిన్న తర్వాత రైట్, దాని పైన 2000 క్యాలరీస్ ఇచ్చారు. అంటే 30 రోజులలో, నెల రోజులలో వాళ్ళు 60,000 క్యాలరీస్ ఎక్కువ తిన్నారు. ఓకే. మన కాలిక్యులేషన్స్ ప్రకారంగా ఏమంటున్నామంటే మనము, 60,000 క్యాలరీస్ కనుక తిన్నామంటే, ఒక 7,000 క్యాలరీస్‌కి ఒక పౌండు, వెయిట్, కేజీ మనం ఇట్లా లెక్క పెడతాం కదా! అంటే వీళ్ళు 60,000 క్యాలరీస్ తిన్నప్పుడు దాదాపుగా ఒక 7, 8 కేజీలన్నా పెరగాల వాళ్ళు బరువు నెలకి. అవునా కాదా? ఏమంటారు? ఎస్ శ్రీనివాస్ గారు. బట్ మరి ఎంత పెరిగుందంట? కరెక్ట్. ఎంత పెరగొచ్చంటారు వాళ్ళు? హ్మ్. మీ గెస్ ఏంటి?
రీసెర్చ్ తర్వాత 30 రోజుల తర్వాత వాళ్ళు ఎంత పెరిగారని అనుకుంటున్నారు మీరు? మీరు గెస్ చేయండి. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే పెరిగి ఉండాలి అంత వెయిట్ అనేది. ఆ, సో అంటే అప్రాక్సిమేట్ గా ఎంత పెరిగారని వెయిట్ అప్రాక్సిమేట్ ఎంత పెరిగి ఉంటారంటారు? గెస్ చేయండి. అంటే నార్మల్ గా అయితే ఈ క్యాలరీస్ లెక్క పెట్టుకుంటే మనం అనుకున్నాం చేసామా, క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ లెక్క కాదు అని చెప్పాను కదా స్టార్టింగ్ లో. సో వాళ్ళు 60,000 అవును. క్యాలరీస్ కనుక ఎక్కువ తిన్నారు, అది కూడా ప్రాసెస్డ్ ఫుడ్, షుగరీ, ఫ్లవర్ ఇలాంటివి తిన్నారు కదా, వాళ్ళు ఎంత పెరిగి ఉమ్. ఉండొచ్చు గెస్ చేయండి. అంటే నేను అంటున్నాను ఒక 7-8 కేజీలైనా పెరగాలి వాళ్ళు, బట్ వాళ్ళు ఎంత పెరిగి ఉండొచ్చు అంటారు బరువు? అట్లీస్ట్ ఒక 3 to 4 కేజెస్ అన్నా పెరుగుతారు అనుకుంటున్నాను నేను. విచిత్రమైన ఎందుకంటే విషయం ఎక్కువ తిన్నారు కదా, ఎక్కువ రైట్, క్యాలరీస్ తిన్నారు కాబట్టి. యా. రైట్. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే 1/2 కిలో కంటే ఎక్కువ పెరగలేదు ఎవరు. ఓ, ఓకే. ఓకే, మరి ఎక్కడ పోయింది ఈ బరువు ఈ క్యాలరీస్ అని మనం అంటాం కదా. సో అందుకే ఉమ్. బరువు తగ్గాలంటే కడుపు మార్చడం అనేది కాదు, ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి ఒకటి. రైట్. ఎస్. ఇక్కడ ఈ సీక్రెట్ ఏంటంటే వీళ్ళకి విజరల్ ఫ్యాట్ పెరిగింది. రైట్, ఫస్ట్ విజరల్ ఫ్యాట్ పెరిగింది వాళ్ళందరికీ. ఈ ఎక్సెస్ క్యాలరీస్ తినడం ఎక్సెస్ వల్ల. క్యాలరీస్ అంటే ఎక్సెస్ క్యాలరీస్ ఓకే. ప్లస్ క్వాలిటీ ఫుడ్ కాదు. రైట్, కాదు నాణ్యమైన ఫుడ్ కాబట్టి. కాదు, ప్రాసెస్డ్ ఫుడ్ అంతా. ఉమ్. రైట్, అంటే ఫ్రైడ్ ఫుడ్ అనుకోండి, బేకరీ ఐటమ్స్ అనుకోండి, లేకపోతే షుగరీ డ్రింక్స్ అనుకోండి, ఇలాంటివన్నీ కాబట్టి వాళ్ళకి ఉమ్. విజరల్ ఫ్యాట్ పెరిగింది ఈ 30 days లో. ఓకే. Right? ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే అదే 30 మందికి మళ్ళీ వాళ్ళు 30 days తర్వాత ఇవన్నీ కట్ చేసేసి, అంటే ఈ షుగరీ ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, పిండి పదార్థాలన్నీ తగ్గించేసి హోల్ ఉమ్. గ్రెయిన్, వెజిటేబుల్, ఫైబరు, ఒక అంటే సమతుల్యమైన మంచి ఆహారం ఇవ్వగానే 3 days లోనే ఉమ్. దే స్టార్టెడ్ అంటే మొత్తం విజరల్ ఫ్యాట్ పోలేదు కానీ కొద్దిగా తగ్గడం మొదలుపెట్టింది విత్ ఇన్ 3 days లోనే. ఓ. ఓకే. సో ఓకే. ఉమ్. ఏమంటున్నానంటే ఇక్కడ దెర్ ఇస్ అ సీక్రెట్. ఉమ్. దెర్ ఇస్ అ సీక్రెట్ ఇక్కడ మనకి. ఏం సీక్రెట్ ఉంది? ఆరోగ్యవంతంగా తినడం అనేది సీక్రెట్ మనకి ఇక్కడ. Right? ఎస్. అలా అన్నమాట. కరెక్ట్. సో దానివల్ల వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చేసాయి. అందుకే క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్ కాదు, మన బాడీ ఏం కోరుతుంది, మనం ఏమి ఇస్తున్నాము. రైట్, అండ్ మన ఎస్. ఆరోగ్యం ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. సో అది అయితే ఇక్కడ మీరు ఏమంటారు, ఇవన్నీ విజరల్ ఫ్యాట్ ఇవన్నీ మాట్లాడాం కదా. రైట్. సో యా, సో దట్ ఈస్ వాట్ విజరల్ ఫ్యాట్ లేకుంటే సబ్స్టెన్స్ ఫ్యాట్ ఎలా ఉంటది ఏంటి అని మీకు. ఓకే, యా. తర్వాత ఎనీ అదర్ థింగ్ యూ వాంట్ టు ఆస్క్? ఇప్పుడు విజరల్ ఫ్యాట్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ అన్నారు కదా. అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఫస్ట్ విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది. సో వాట్ ఈజ్ కాజింగ్ టు బిల్డప్ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, అవసరం లేని ఫుడ్ తినడం వల్లనే పెరుగుతుంది అంటారా అవును, విజరల్ ఫ్యాట్? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దట్ ఒకటి మనము ఈ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, వెజిటబుల్స్, కరెక్ట్ గా ప్రోటీన్ ఆర్ ఫైబర్ ఇవన్నీ ఇచ్చినప్పుడు విజరల్ ఫ్యాట్ నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అంటారు. నెమ్మది నెమ్మది తగ్గుతుంది, దానికి ఇంకా కొన్ని మళ్ళీ సీక్రెట్స్ ఉన్నాయి. ఓకే. రైట్. ఓకే. ఓకే. అయితే అయితే ఇక్కడ నెక్స్ట్ అదే అడుగుతున్నాను నేను. ఈ ఇంకొకటి ఏంటంటే సీక్రెట్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ విజరల్ ఫ్యాట్ మన నార్మల్ పైన కనపడే ఈ ఫ్యాట్ అంతా కైండ్ ఆఫ్ ఉన్నదా లేదన్నట్టుగా ఉంటుంది, అంత యాక్టివ్ గా ఉండదు. బట్ విజరల్ ఫ్యాట్ ఏంటంటే వెరీ యాక్టివ్ గా ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్ గా ఇట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ అదర్ థింగ్స్. అంటే ఇట్స్ డిస్రప్టర్, ఓకే. ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తూ ఉంటది. రైట్. ఇప్పుడు మనం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ అంటారు, లేదు అంటే ఇప్పుడు మీరు బరువు తగ్గట్లేదు అంటున్నాము, లేకుంటే మనకు నీరసం మ్మ్. రావచ్చు. రైట్, అలాగే మ్మ్. ఆయాసం రావచ్చు, లేదంటే ఇంకా కొన్ని హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఎందుకు అంటే ఇది డార్మాంట్ గా ఉండదు, పడుకొని ఉండదు, అలాగా చాలా మ్మ్. యాక్టివ్ గా ఏదో ఒక ఆర్గాన్ లాగానే పనిచేస్తుంది, మనకు హార్ట్ లాగానో లేక మనకు లివర్ లాగానే కంటిన్యూస్ గా పనిచేస్తుంటది మన విజరల్ ఫ్యాట్. అందుకే దీన్ని ఎక్కువగా ఉంచకూడదు. వీలైనంత తొందరగా బాడీలోంచి ఎలిమినేట్ రైట్, చేస్తే మంచిది అంటారు. చాలా తక్కువ ఓకే. మోతాదులో తక్కువ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు ఇది.
అసలు జీరో ఉంటే ఇంకా మంచిదే. బట్ డెఫినెట్ ఓకే. గా మనకు అది అంత ఈజీగా అయ్యే పని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటుంది అలా. యా. సో అదే నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు విజరల్ ఫ్యాట్ బిల్డింగ్ ఎలా బిల్డ్ అవుతుంది లోపల అన్నది చెప్పారు. మరి దాన్ని ఎలిమినేట్ చేయడానికి వాట్ ఈస్ ద ప్లాన్? అండ్ వెయిట్ లో రెడ్యూస్ వెయిట్ అండ్ లివ్ హెల్దీగా, హెల్దీ లైఫ్ రావడానికి, విజరల్ ఫ్యాట్ ని తగ్గించడానికి మరి ఏంటి ప్లాన్? మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది అడుగుతున్నా మీరు, ఆ రహస్యం ఏంటి? ఓకే, దీన్ని కట్ చేయాలి. ఇక్కడ రంపాలు పెట్టేసాం, రైట్? రంపాలు పెట్టి అఫ్ కోర్స్ ఓకే. కట్ చేయలేము రంపాలతోటి, బట్ మనం గోల్ ఏంటంటే అది తగ్గించాలి. ఆ రహస్యం ఏంటంటే ఇదన్నమాట. సో ఇక్కడ శరీరము కార్య క్యాలరీలని లెక్కించదు, అది హార్మోన్ సిగ్నల్స్ మాత్రం చదువుతుంది. ఓకే, ఒక ఐ థింక్ ఒక 1.5 year బ్యాక్ ఎవరో, ఐ థింక్ 1.5 year అయింది అనుకుంటా, మన దగ్గర ఒకరు వచ్చారు. ఇట్లాగే బరువు ఎంత చేసినా తగ్గట్లేదండి, అన్ని చేస్తున్నాను, మాట్లాడాను ఒక గంట సేపు అరగంట మాట్లాడాము, ఏ చేస్తే అంత బాగానే ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, అరే ఇంత బాగా చేస్తున్నారు మీరు, ఎందుకు తగ్గట్లేదు ఏంటి అని. అప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటే దిస్ ఇస్ వాట్ అని మనకు ఐ థింక్ ఇట్ వాజ్ డాక్టర్ రాబర్ట్ అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉన్నారు. తను రీసెర్చ్ చేసి కొన్ని అఫ్ కోర్స్ ప్రతి ఒక్క దానిలో రీసెర్చ్లు ఉన్నాయి, బట్ తను ఒక పేపర్ ఏదో పబ్లిష్ చేశారు. హార్మోన్ సిగ్నల్స్ అంటే మన బాడీ ఏమైందంటే, బాడీలో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది, నెట్వర్క్ ఉంది, కమ్యూనికేషన్ నెట్వర్క్, రైట్? మనకు ఇప్పుడు న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాము, ఇప్పుడు హార్మోన్స్ అంటాము, ఇట్లా రకరకాలుగా అన్ని ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఒక కార్ లో వెళ్తున్నాము, లేక ఏరోప్లేన్ లో వెళ్తున్నాము అంటే దానికి ఉన్న అన్ని పార్ట్స్ అన్ని సక్రమంగా పనిచేస్తే కార్ నడుస్తుంది స్మూత్ గా, హ్యాపీగా, రైట్? సో సేమ్ అలాగే మన బాడీలో కూడా చాలా పెద్ద మెకానిజం ఉంది అనమాట. మెకానిజమే కాకుండా అది ఇంటర్లాకింగ్ ఉంటది, ఇది లేకుంటే అది, అది లేకుంటే ఇది. అంటే మనం ఇప్పుడు ఏదో ఒకటి తగ్గిందనేసి దాన్ని సరి చేయడం అని కాదు మనం చేయాల్సింది, రూట్ ఓకే. కాజ్ చేయాలి. మనం ఏంటంటే ఇక్కడ ఈ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి మనకు బరువు పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఒక తప్పు చేస్తున్నాం. ఏంటి? బాగా ఎక్సర్సైజ్ చేద్దామనో, లేకుంటే కడుపు మార్చడం వల్ల, దానివల్ల ఇంకొద్దిగా ఎక్కువ మీకు అది ఒక లూప్‌లో ఎళ్ళిపోతది. ఇంకొద్దిగా బరువు పెరుగుతుంది కానీ తగ్గదు, రైట్? సో అఫ్‌కోర్స్ అగైన్ హార్మోన్స్ అన్నప్పుడు చాలా హార్మోన్స్ ఉన్నాయి. బట్ విల్ డిస్కస్ ఫ్యూ హార్మోన్స్, రైట్? సో కార్టిజాల్ అనేది ఏందంటే మనకి స్ట్రెస్ హార్మోన్ అంటాం, రైట్? ఎప్పుడైతే మనకి ఇది ప్రెషర్ లో ఉన్నప్పుడు మంచి వర్క్ చేయడానికి, లిటిల్ బిట్ ఫోకస్ చేయడానికి, ఎనర్జీ ఇమ్మీడియట్ గా బూస్ట్ చేయడానికి పనికొస్తది అనమాట, రైట్? ఇప్పుడు సపోజ్ మనం రోడ్డు పైన వెళ్తున్నాము, ఎవరో అంటే దొంగలో ఎవరో మనకి వెనకాల పడ్డారు, లేకపోతే కుక్క వెనక పడ్డది, రైట్? ఉన్నట్టుండి మనకి ఎనర్జీ కావాలంటే ఏంటి? కార్టిజాల్ కిక్ ఇన్ అవుతుంది మన బాడీలో, రైట్? మన మైండ్ మన ఇవన్నీ సిగ్నల్స్ తెచ్చుకేసుకుంటారు అన్నమాట. కార్టిసాల్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఇది మీకు ఆటోమేటిక్ గా ఎనర్జీ వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి ఇన్సులిన్. చాలా మంది మనం ఇన్సులిన్ మాట్లాడతాం కదా, ఇన్సులిన్ మెయిన్ ఏంటంటే గ్లూకోజ్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం. అంటే మనం తిన్న ఆహారంలోని మన శరీరంలో నుంచి ఆ ఫుడ్ ఫుడ్ లో ఉన్న గ్లూకోజ్ ని మన కణాలకి, సెల్స్ అన్నిటికి ట్రాన్స్ఫర్ చేయడం, right? అది ముఖ్యమైనది, బట్ యాక్చువల్ గా దానికంటే ఇంకెక్కువ ఎన్నో పనులు చేస్తుంది. ఓకే, అలాగే ఇంకోటి లెప్టిన్ అనేది ఉంది. లెప్టిన్ ఏంటంటే మనకి బేసిక్ గా, బాస్ నువ్వు ఫుల్ గా తిన్నావురా అని చెప్పే సిగ్నల్ ఇది, మైండ్ కి పోతుంది. అప్పుడు మనకి అందుకే మనం అంటా చూసారా, చాలా మంది గబగబా తినకూడదు, ఇట్ టేక్స్ అబౌట్ 10-15 minutes, చాలా స్లోగా నెమ్మదిగా తినాలి, వీలైనంత వరకు ఆయనతో తింటే మంచిది అని మనం చెప్తూ ఉంటాం, రైట్? ఎప్పుడైతే మీరు గబగబా తినడము, లేకుంటే సర్టెన్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ తిన్నప్పుడు దీనికి ప్రాబ్లం వస్తుంది, రైట్? అలాగే ఇంకోటి గ్రెలిన్ అనేది ఉంటుంది. గ్రిల్లిన్ అనేది అంటే అరే బాస్ నీకు ఆకలి అవుతుందని చెప్పడానికి, రైట్? ఇవన్నీ ఏంటంటే ఒకదానికి ఒకటి ఇంటర్లాక్. మనం ఇప్పుడు నెంబర్స్ లాక్కుంటా చూసారా, 4 నెంబర్లు 3 నెంబర్లు ఉన్నప్పుడు ఆ నెంబర్లన్నీ పర్ఫెక్ట్ గా ఉంటేనే మనకు లాక్ ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ ఏదో ఒక నెంబర్ కలిసింది అనుకోండి, లాక్ కొంచెం వస్తుంది కానీ పూర్తిగా బయటకు రాదు, రైట్? సో దిస్ ఈస్ అన్ ఇంటర్లాక్ సిస్టమ్ అనమాట, ఒకదానికొకటి లింకులు ఉన్నాయి. వీటి వల్ల మనకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, రైట్?
జస్ట్ లిటిల్ బిట్ మోర్ డీటెయిల్స్ గా తెలుసుకుందాం అనుకోండి. ఇన్సులిన్ అనేది ఒక పోలీస్ అనుకోండి, లేకుంటే వాడి దగ్గర ఒక తాళం చేయాలి, రైట్? దొంగ పారిపోకుండా ఉండాలి, జైల్లోకి వెళ్ళాలంటే ఏంటి, లాకేసి పెడతాం కదా, ఆ టైప్ లో. అంటే ఇన్సులిన్ అనేది మనకు ప్రాపర్ మోతాదుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. అది టూ మచ్ ఉన్నా టూ లెస్ ఉన్నా పనిచేయదు, అనుకున్నట్టుగా పనిచేయదు, ఎస్. రైట్? సో కాబట్టి ఏంటంటే మీకు అదే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటున్నాం, ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అంటున్నాం, రైట్? ఇప్పుడు పీసీఓఎస్ ఇట్లాంటివి రావడం, ఆఫ్ కోర్స్ బెల్లీ ఫ్యాట్, ఇవన్నీ మనకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్. ఓకే. ఇన్సులిన్ కే అండ్ ఇన్సులిన్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువగా ఉందనుకోండి, మనకి ఇమ్మీడియట్ గా మన బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. కరెక్ట్. ఇట్ వోంట్ మెల్ట్ అన్నమాట, రైట్? అలా సో ఇట్లా, సో అఫ్ కోర్స్ ఇవన్నీ డిస్కస్ చేయాలంటే ఒక్కటి మనం అరగంట, గంట, 2 గంటలని డిస్కస్ చేయొచ్చు. బట్ సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే మనకి ఈ ఇన్సులిన్ అనేది నార్మల్ గా ఉండాలి. అండ్ దీనికోసం అనేది యాక్చువల్ గా మనకు డయాబెటీస్ ఉందనుకోండి, రైట్? ఏం చేస్తారు తెలుసా? ఇది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, హై స్పీడ్ లో పోతున్నారు, లెట్స్ సే 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో పోతున్నారు అనుకోండి, యాక్సిలేటర్ ఇచ్చారు, సేమ్ టైం మీరు బ్రేక్ ఇచ్చారు అనుకోండి, ఏమవుతుంది? స్కిడ్ అయిపోతుంది స్కిడ్ కారు. అయిపోతుంది, లేదంటే అది ఆగదు, లేకుంటే సర్కిల్ లో కొడుతుంటాం. ఆగదు. సర్కిల్. అటు ఎస్. బ్రేక్ వేస్తున్నాము, ఇటు యాక్సిలేటర్ ఇస్తున్నాము. సో రైట్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇన్సులిన్, ఇది డయాబెటీస్ ఉందని చెప్పేసి, అంటే ఈ ఇన్సులిన్ సరిగా లేదని చెప్పేసి మనకి ఫ్రీక్వెంట్ గా ఫుడ్ తినమంటుంటాము, అంటే ఇన్సులిన్ పెంచుతూ ఉంటాము, గ్లూకోజ్ వస్తూ ఉంటది, రైట్? అంటే ఒక రకంగా ఆ ట్రీట్మెంట్ అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో బట్ బ్రేక్ వేస్తున్నాము, యాక్సిలేటర్ ఇస్తున్నాం. సో సేమ్ థింగ్, మీరు ఇప్పుడు తక్కువ ఫుడ్ తినడము, ఎక్సర్సైజ్ చేయడం, బాగా బరువు తగ్గట్లేదు అంటే కూడా సేమ్ థింగ్. మీరు బ్రేక్ వేస్తున్నారు, యాక్సిలేటర్ ఇస్తున్నారు. సో రెండు, రైట్, ఇన్సులిన్ వల్ల అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కార్టిసాల్ అనేది, మామూలుగా కార్టిసాల్ వల్ల ఎక్కువగా, అగైన్ కార్టిసాల్ రెసిస్టెంట్ అనొచ్చు, ఎక్కువ కార్టిసాల్ అనొచ్చు. అది హై ఎలివేటెడ్ లెవెల్లో ఉన్నప్పుడు, ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రోజంతా మీరు నీరసంగా ఉంటారు, రైట్? అగైన్ సేమ్ థింగ్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా తింటారు కాబట్టి, రైట్? ఈ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ద జస్ట్ కార్టిజాల్, బట్ బికాస్ ఆఫ్ ద హై లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు నీరసంగా ఉంటారు, రైట్? ప్రతి చిన్న దానికి ఈ రోజుల్లో జనాలకి మనస్సు ఒక ప్రశాంతత అనేది లేకుండా పోతుంది, రైట్? అంటే పరుగు పరుగు పరుగు, రైట్? ఐ థింక్ చాలా కాలం కింద ఒక సినిమా, ఫర్గాట్, చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చేసింది, కలకత్తా యమహా నగరి సంథింగ్ ఏదో పాట పాడతారు, అంత గజిబిజి అని పాట పాడతారు, అందులో ఒకటి ఏదో ఉంది, అది ఐ ఫర్గాట్. అవునా. సో అలా ఉంటున్నారు ఇప్పుడు లైఫ్ అంతా. అసలు వి డోంట్ నో వేర్ ఇట్ ఈస్ గోయింగ్, వై యు ఆర్ గోయింగ్, వై యు ఆర్ రన్నింగ్, అండ్ ఎందుకు ఈ పరగంత ఎక్కడికి, ఎందుకు అనేది మనకు తెలియదు, రైట్? ఇప్పుడు ఆఫీస్ బాస్ లో ఏదో క్వశ్చన్ అడిగాడు అనుకో, మనకు రాలేదనుకోండి, అదొక స్ట్రెస్, రైట్? ఇంటికి రాగానే పిల్లలు ఏదన్నారు అనుకోండి, లేక వైఫ్ ఏదన్నా అనుకోండి, ఫ్రెండ్ ఏదన్నా అనుకోండి, అత్త ఏమన్నారు, మామ ఏమన్నారు, లేక దారిలో ట్రాఫిక్, ప్రతి చిన్న దానికి మనము ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ పెంచుకోవడం వల్ల ఈ కార్టిజాల్ అనేది విపరీతంగా పెరుగుతుంటది అనమాట. ఇది తగ్గిన మోతాదులో ఉన్నప్పుడే మనకు ఆరోగ్యం సమతుల్యంగా ఉంటది, హ్యాపీగా ఉంటది అనమాట, రైట్? ఇక్కడ ఏమంటున్నాం, కార్టిజాల్ కనుక, ఈ స్ట్రెస్ హార్మోన్ కనుక ఎక్కువగా ఉంటే రోజంతా రెస్ట్‌లెస్ గా ఉంటది, నీరసంగా ఉంటాము, రాత్రి సరిగా నిద్ర పట్టదు, బరువు తగ్గదు, రైట్? అండ్ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది, అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లెప్టిన్ అన్నాం. ఈ లెప్టిన్ ఏంటి, మనం మన బ్రెయిన్ కి సిగ్నల్ పంపాలి, మనం భోజనం చేస్తున్నప్పుడు, బాస్ ఇది మీరు తగ్గింది, మీకు సరిపోయిందిరా, ఆగిపోవాలిరా అనే సిగ్నల్ మనకు అందట్లేదు అనుకోండి, మనం తింటూనే ఉంటాం, ఎస్. రైట్? సో దానివల్ల, అంటే మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ తినడం వల్ల యు ఆర్ ఆటోమేటికల్లీ బరువు పెరుగుతుంది కదా, రైట్? సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే,
కడుపు మార్చి క్యాలరీస్ తగ్గించడం కాదు. మనకు కావలసినంత క్యాలరీస్ తినగలగాలి. కెపాసిటీ మనం గుర్తించగలగాలి. అదేంటి? అదొకటి ఒకటి లెప్టిన్ అనే సటైటీ ఆర్ సంతృప్తి హార్మోన్ దగ్గర ఉందన్నమాట తాళం. అది అది మనం మెదడుకి సిగ్నల్ ఇవ్వాలి. బాస్ పొట్ట నిండింది, సరిపోయింది, మీరు బాగా తిన్నారనేది. రైట్? ఒకవేళ ఆ రెసిస్టెన్స్ గనుక వచ్చిందనుకోండి, మీకు తెలీదు మీరెంత తిన్నా. కొంతమంది "అరే! మీరెంత పెట్టినా తింటారు" అంటారు. రైట్? ఉమ్, సో, అలా అన్నమాట. ఇంకొకటి ఇప్పుడు మీకు అండ్ మీరిప్పుడు మీరు తింటున్న క్షణంలోనే బాడీ మీకు సిగ్నల్స్ ఇస్తుంది. అది మీరు అటెన్షన్ పే చేయాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? టీవీలు చూసుకుంటున్నాం, వీడియో చూసుకుంటున్నాం, ఫోన్ చూసుకుంటూ, వాటితో వీటితో మాట్లాడుకుంటూ, గొడవ పడుతూ, కంగారుగా ఏదో తినాలంటే తిన్నట్టుగా తింటున్నాం. రైట్? బాడీ మీకు సిగ్నల్స్ ఇచ్చినా మీరు చూడట్లేదు. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇది ఎక్కువగా ఉన్నదనుకోండి, హై లెవెల్స్‌లో ఉందనుకోండి, మీకు ఫస్ట్ కమ్యూనికేషన్ ఆగిపోయింది. పోనీ అది yes. బాగా ఉండి మనకు కమ్యూనికేషన్ ఇస్తున్నప్పుడు మనం అసలు చూడకుండా గూడా ఉమ్, ఎందుకు అంటే ఒక పద్ధతి ప్రకారంగా తినట్లేదు మనము. రైట్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వి వర్ ఇన్ ఎ గ్రూప్ లంచ్‌లో తింటుండే రైట్? ఉమ్, ఆహ్, హ్యాపీగా ఐ వాస్ నేను స్లోగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నాను. అక్కడ ఒక డిజర్ట్ గూడా ఉంది. బట్ డిజర్ట్ తినగూడదనే ఒక డెసిషన్ నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే. ఉమ్, రైట్. ఈలోపు లేదు అందరూ తీసుకోవాలి, తినాలి, చేయాలి అనేసి దెన్ దే స్టార్టెడ్ గివింగ్ ఎవ్రీబడి. నేను వద్దు అన్నాను. బట్ నో, నో తీసుకోవాలి, తినండి, అందరూ తినాలంటే తిన్నాను. రైట్. నేను ఒక 2 స్పూన్లు తిన్నాను. ఓకే. యాక్చువల్‌గా ఏందంటే అది ఫ్రూట్ డిజర్ట్. బట్ 2 స్పూన్లు తినగానే ఐ ఐ ఫెల్ట్ టోటల్లీ డిఫరెంట్ ఇన్ మై బాడీ. ఉమ్. ఓకే. కొద్దిగా నీరసంగానా లేకుంటే ఆయాసంగానా సంథింగ్ ఐ ఫెల్ట్. బికాజ్ ఆల్రెడీ ఐ ఏట్ గుడ్ ఫుడ్. బట్ దిస్ ఈస్ అన్ ఎక్స్‌ట్రా. రైట్. నేను ఇమ్మీడియేట్‌లీగా నేను అడిగాను. ఇందులో మీరు ఏం వేశారు అనగానే ద ఇంగ్రీడియెంట్స్ టోల్డ్ మీ థిస్ లాట్ ఆఫ్ డైరెక్ట్ యాడెడ్ షుగర్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ డిజర్ట్. ఇది ఫ్రూటే. ఫ్రూట్ సాలడ్ అంటామా? లేకపోతే వాటెవర్ కస్టర్డ్ సంథింగ్ ఏమో చెప్తాం కదా మనము. రైట్. బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ బాడీ మనకి ఇమ్మీడియేట్‌గా ఇస్తుంది. నీకు ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్నా నేను. కడుపు నిండిందన్నాను. ఇంకేం తినకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. బట్ కొన్ని సార్లు ఇలా గూడా చేయడం వల్ల వాట్ యూ ఆర్ డూయింగ్ యూ ఆర్ ఓవర్ ఈటింగ్ అండ్ తర్వాత మీరు యూ పే ద ప్రైస్ ఫర్ థట్ రైట్. తర్వాత నిద్ర రావడం గాని, అలసిపోవడం గాని అవన్నీ అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకొకటేందంటే గ్రెలిన్ అనే ఒక హార్మోన్ గూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మీరు ఆకలిగా ఉన్నారు అని ఇచ్చే సిగ్నల్. ఇది ఉమ్, కూడా మనకు సరిగా పనిచేయలేదనుకోండి, ఉమ్. కంటిన్యూగా అరిగిపోయిన రికార్డ్ లాగా "అరే! నీకు ఆకలవుతుందిరా, ఆకలవుతుందిరా, ఆకలవుతుందని" చెప్తుంది. మీకు యాక్చువల్‌గా ఆకలి లేదు. బట్ ఓకే. అలాంటి కానీ సిగ్నల్స్ చెప్తూ ఉంటుంది. రైట్. ఉమ్, సో, ఇప్పుడు షుగర్ క్రేవింగ్స్, స్వీట్ క్రేవింగ్స్ లేకుంటే హాట్ క్రేవింగ్స్ రైట్. కొన్ని సార్లు మనకి యాక్చువల్‌గా దాహం వేసిందనుకోండి, యాక్చువల్‌గా మీకు సాల్ట్ తింటే బావుండు అనే రకమైన ఆలోచనలొస్తాయి ఒక్కొక్కసారి. అది గ్రెలిన్ యొక్క పని అన్నమాట. ఓకే. రైట్. ఉమ్. యాక్చువల్‌గా మీరు గ్లాస్ వాటర్ తాగారనుకోండి, మీకింకా సాల్ట్ తినాలా, లేకుంటే స్నాక్ తినాలి, కరకరలు తినాలి, మిక్స్చర్ తినాలి ఇలాంటివన్నీ పోతాయి. రైట్. బట్ మన మైండు బికాస్ ఆఫ్ దిస్ కరెక్ట్‌గా లేదు గాబట్టి అలా. అలాగే మీరు చాలా తిన్నారనుకోండి, ఆల్రెడీ ఫుల్ తిన్నారు. కొద్ది సేపట్లోనే మీకు షుగర్ క్రేవింగ్స్ వచ్చాయనుకోండి, అగైన్ మీకు గ్రిలిన్ ప్రాబ్లమ్ ఉన్నట్టే లెక్క. అవును. చాలా ఎక్కువ తిన్నప్పుడు స్వీట్ తినాలి లాస్ట్‌లో అనిపిస్తూ ఉంటుంది కదా! అనిపిస్తూ చాలా ఉంటది. వరకు. అది మనం గూడా ఇదే బిర్యానీ తిన్న ప్రాబ్లమ్. తర్వాత ఆ! స్వీట్ తినాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. రైట్. ఓహ్! అది ఓకే. గూడా ఇదే ప్రాబ్లమ్. ఓకే. ఎందుకు అంటే హ్మ్. దానికి సాటిస్ఫాక్షన్ అవ్వల. హుహు. ఎందుకు మీరు ఫుల్ అయిందని చెప్పలేదు. అక్కడేం రైట్. హ్మ్. సో, ఇంకా ఖాళీ ఉందని చెప్తుంది మీకు. ఇది రైట్. సో, ఇట్లా ఓకే. ఇవన్నీ ఏంటంటే ఇంటర్లాక్. ఇది బావుంటే, అది బావుంటే, అది బావుంటే, ఇది హ్మ్. బావుంటది. ఇవన్నీ బావుంటేనే ఏమవుతుందంటే దట్ ఈస్ వేర్ యూ విల్ బి రియల్లీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ టు
రెడ్యూస్ యువర్ విజరల్ ఫ్యాట్ తర్వాత రెగ్యులర్ ఫ్యాట్, దెన్ మీరు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఎనర్జీగా ఉంటారు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద ఏమంటారు, దిస్ ఈజ్ వాట్ ది Yes. సీక్రెట్ బిహైండ్ యువర్ పొట్ట తగ్గట్లేదు Mm. అంటే ఏంటంటే ఈ హార్మోన్స్ అన్ని Mm. అనుకున్నట్టుగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి. ఓకే, Okay. అంటే కార్టిజాల్ లెవెల్ తక్కువగా ఉండాలి, మన ఇన్సులిన్ లెవెల్ మామూలుగా ఉండాలి. దెన్ సేమ్ వే అంటే ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు కార్టిజాల్ ఉందనుకోండి, స్ట్రెస్ హార్మోన్ అన్నాం కదా, మనకు Mm. బూస్ట్ ఆఫ్ ఎనర్జీ కావాలన్నప్పుడు పెరగాలి అది. Mm. మామూలు అప్పుడు మామూలు తగ్గు ఉండాలి. మామూలుగా తక్కువ ఉండాలి. ఎస్ ఎస్. అలాగే అదే ఇన్సులిన్ ఉంది ఇప్పుడు మనకి, రైట్? ఇన్సులిన్ ఏదైనా ఆపద వచ్చినప్పుడు కార్టిసాల్ పెరగాలి. అది మనము మైండ్ బాగా పనిచేసే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. బట్ ఎగ్జాక్ట్లీ, నార్మల్ టైంలో నార్మల్ గా ఉండాలి. బట్ అలా యా. లేకపోతే ఏమవుతుంది, అది ఇది ఇంకొక దానికి లింక్ ఉంది కాబట్టి దాని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్సులిన్ కూడా బ్లడ్ లో ఉండాల్సిన మోతాదులోనే ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా క్రేవింగ్స్ అవి పెరగడము అండ్ రైట్, మీరు అన్నట్టుగా వెయిట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అంతటిని ఫ్యాట్ గా మార్చేస్తుంది ఇన్సులిన్ అనే ఎగ్జాక్ట్, అవును, హార్మోన్. రైట్, ఇది ఉండాల్సిన మోతాదులోనే ఉండాలి ఇన్సులిన్ ఎగ్జాక్ట్లీ, కూడా. ఎగ్జాక్ట్లీ, రైట్, యా. ఎప్పుడైతే ఆ ఓకే. గ్లూకోజ్ ఇంకా అంతా వెళ్ళిపోయిందో, గ్లూకోజ్ యా. అంతా వెళ్ళిపోయిందో అప్పుడు మరి మనకు చెప్పండి. మరి ఈ ఈ హార్మోన్స్ అన్ని ఒక కరెక్ట్ గా వాటిలో అవి బాగా కరెక్ట్ కమ్యూనికేషన్ లో ఉంటూ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే మరి ఎలా శ్రీనివాస్ గారు? ఓకే, దట్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అగైన్. సో ఇక్కడ ఏంటి, విషయస్ సర్కిల్ అంటాం కదా, ఒక దుష్ట చక్రం తయారైపోతుంది మనకి ఇవన్నీ, రైట్? సైకిల్లోకి వెళ్ళిపోతాం. ఒక అవును. సుడిగుండంలో పడిపోతున్నాం, ఒకదానికి ఒకటి అవును. దీని అది అదని ఇదని మనకు దుష్ట చక్రంలోకి వెళ్ళిపోతున్నాం కదా. దీన్ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో ఉమ్. అప్పుడు మనకి ఈ ఆరోగ్యం అనేది మెరుగుపడుతూ ఉంది, మీ ఎనర్జీ లెవెల్స్ బాగుపడుతుంటాయి, మీ బాణ పొట్ట అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఓకే, అగైన్ ఐ థింక్ వన్ అదర్ ప్రొఫెసర్ రాబర్ట్ అనే ఒక ప్రొఫెసర్ కూడా దీని మీద రీసెర్చ్ చేసి అని చెప్పారనమాట, కొన్ని మెలకువలు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నిటికి ఆధారాలు కానివ్వండి, ఆన్సర్ అనుకోండి, సమాధానాలు కానివ్వండి, మన ఓకే. ఏన్షియంట్ లిటరేచర్ లో ఉంది. యాక్చువల్ గా అయితే ఇండియన్ ఏన్షియంట్ లిటరేచర్ లో ఉంది. కొంతమంది వేదాలలో ఉందంటారు, కొంతమంది మన యోగా శాస్త్రాలలో ఉందంటారు, రకరకాలుగా ఎక్కడెక్కడ ఓకే. ఆ, ఎన్నో ఉమ్. ప్లేస్లలో మనకు ఉంది ఇదంతా. ఉమ్. సో మరి దీనికి ఈ దుష్ట చక్రాన్ని మనము బ్రేక్ చేయడం అని ఎలా? ఓకే, రైట్, ఉమ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. ఒక్కటే ఒక పదంతో మీకు ఆన్సర్ ఇస్తాను నేను ఇక్కడ. ఉమ్. ప్రకృతి, ఓకే. నేచర్, దట్స్ ఇట్. ఉమ్. ఉమ్. ఈ దుష్ట చక్రాన్ని, ఈ విషయస్ సర్కిల్, ఈ వలయాన్ని మనం ఛేదించాలంటే ఏంటంటే వన్ వర్డ్ ఆన్సర్ ఇస్ ప్రకృతి ఆర్ నేచర్. అంటే వాట్ ఐ మీన్ టు సే బై, నేను చెప్తాను మీకు. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు, ఇది అలసంతలు అంటారు, ఉమ్. ఉమ్. రైట్? అవును. దెన్ ఇక్కడ ఇవి శనగలు ఉన్నాయి, రైట్? బై ద వే ఓకే. దిస్ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, మన ఈ విజరల్ ఫ్యాట్ వీటన్నిటికి బాగా పనిచేస్తాయి. బట్ ఇవి ఎందుకు చూపెట్టాలి మీకు అంటే, ఇప్పుడు మీరు ఈ అలసంతలు ఒక సంవత్సరం పెట్టండి, 2 సంవత్సరాలు పెట్టండి, 10 సంవత్సరాలు పెట్టండి, లేక 20 సంవత్సరాలు ఇలాగ పెట్టండి, మీరు జాగ్రత్తగా కాపాడండి. తర్వాత మీరు తీసుకెళ్లి భూమిలో నాటారనుకోండి, దీంట్లోకి అలసంతలు వస్తుందా, లేకుంటే దీంట్లోకి వెళ్ళి శనగలు వస్తాయా ఒక 20 సంవత్సరాల తర్వాత నాటిన భూమిలో? అలసందల్లోంచి అలసందలే వస్తాయి. రైట్? శనగల్లోంచి శనగలే వస్తాయి అంతే. మరి అలసంతల నుంచి శనగలు, శనగల నుంచి అలసంతలు ఎందుకు మారిపోవట్లేదు? ఏ విత్తనం నాటితే ఆ పంటే పండుతుంది అంటాం కదా. కరెక్టే, బట్ ఎందుకు మరి మరి మనం ఎందుకు మారిపోతున్నాం? సన్నగా ఉన్న వాళ్ళు లావు అవ్వడం, లేకుంటే ఇలా ఎందుకు మారుతున్నాం? ఎస్ ఎస్. అదే ఏంటంటే ఇక్కడ దానికి ఆన్సర్ కావాలి. ఆ, ఇక్కడ ఏంటంటే ఈ అలసంతలలో ఒక ఇమేజ్ ఉంది. మీరు ఫస్ట్ చెప్పాను చూసారా, మీరు ఒక ఇమేజ్ మీరు చేయండి, మీరు పెట్టుకోండి అని విజన్ క్రియేట్ చేసుకోమని. ఉమ్. ఇందులో కూడా ఒక ఇమేజ్ ఉంది, డిఎన్ఏ ఇమేజ్ ఉంది, మన దాంట్లో డిఎన్ఏ ఉంది ఇమేజ్, రైట్? ఉమ్. అయితే ఈ డిఎన్ఏ ఇమేజ్ అనేది కంప్లీట్ గా ఆల్వేస్ ఫిక్స్డ్. రీజన్ ఏంటంటే దీనికి ఆలోచన శక్తి లేదు, రైట్? ఓకే. అంటే
బాస్ అవును. నువ్వు మీద అలసంతలు, నువ్వు అలసంతలాగా ఉండాలి, అలసంతలాగా పెరగాలి, వాతావరణం బాగుండి ఎండ గాలి నీరు ఉందంటే పెరుగు అంటది, కాయలు కాయ పూలు అన్ని, అంటే దానికి ఒక ఫిక్స్డ్ అన్నది, రైట్? అవును. మన దగ్గర ఏమైందంటే మనకి ఆలోచన శక్తి ఉండడం వల్ల ఉమ్, మనము ఇది చేస్తే ఏంది, అది చేస్తే ఏంది, అది చేస్తే అని మనం దాన్ని కొంచెము ఆ ట్యాంపరింగ్ చేస్తున్నాం అన్నట్టు, మార్చేస్తున్నాం, రైట్? కరెక్ట్. మార్చేస్తున్నాం మనం. ఓకే. అవును. ఇక్కడ ఇప్పుడు ప్రకృతి అనగా సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి ఇస్తాను. ఇన్ఫాక్ట్ ఇది యుఎస్ లో జరిగిన సంఘటన. నేచర్ గురించి ఏంటంటే వాళ్ళు సమ్ ఆఫ్ కోర్స్ ఒక 30 minutes, బట్ జస్ట్ 5-10 seconds లో 30 seconds చెప్తాను మీకు అది. ఒక ఉమ్, కొండలలో గుట్టలలో మంచి రివర్ ఉంది అనమాట, పెద్ద రివర్ ఉంది. ఓకే. సో అరే ఆ, బాగుంది బ్రహ్మాండంగా, వాటర్ ఫాల్, ఇది హైడల్ పవర్, రైట్? మనం నీటితో మనం ఎనర్జీ తయారు చేయొచ్చు, కరెంట్ తయారు చేయొచ్చు, ఒక డ్యామ్ అది కట్టడం అవన్నీ చేసి ఎంజాయ్ అది పెట్టారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది పవర్ ఉమ్, ఇదంతా ఫ్రీ పవర్, రైట్? కొద్ది రోజుల తర్వాత దే స్టార్టెడ్ అబ్జర్వింగ్ చెట్లు పాడవడము. అఫ్ కోర్స్ డౌన్ స్ట్రీమ్ ఏమైతే, మనం డ్యామ్ కట్టినప్పుడు డౌన్ స్ట్రీమ్ లో వాటర్ పోకపోవడము, అంత మడ్డిగా అవ్వడము, అక్కడ వచ్చే ఫిష్లు యానిమల్స్ అన్ని మాయమైపోతున్నాయి, అసలు ఆ వాతావరణమే మారిపోతుంది. ఉమ్, వాళ్ళు అనుకున్నారే మనం ఏం చేస్తాం, ఓన్లీ డ్యామ్ కట్టాము, బట్ వాటర్ ఓవర్ఫ్లో అవుతూ ఉంటది కదా, లేకుంటే హైడల్ పవర్ ద్వారా కూడా వాటర్ వదులుతున్నాం కదా అని. ఉమ్, సో ఆఫ్టర్ సమ్ టైమ్ అసలు ఆ టోటల్ ఎకోలాజీ, ఆ సిస్టమ్ అంటే పరిస్థితులు అన్ని మారిపోతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతుంది. సో ఎవరో ఒకరు బాగా స్టడీ చేసి గవర్నమెంట్ తో ఫైట్ చేసేసి ఎవెన్చువల్లీ దే డ్యామ్ ని కూల్చేశారు. ఉమ్, అయితే ఒక 2-3 years లోనే స్లోగా మార్పు జరిగింది, బట్ ఇట్ టుక్ అబౌట్ 20 years ఫర్ నార్మల్, అసలు అంటే బ్యూటిఫుల్ గా తయారైపోయింది అనమాట. అంటే నేచర్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ మెకానిజం టు రిపేర్, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. కరెక్ట్. ఉమ్, మనం కూడా ఒక ప్రకృతిలో నుంచే వచ్చాం, గాలి నీరు ఇవన్నీ మన దాంట్లో మన అవును. బాడీలో కూడా ఉంది కదా, మనం కూడా ఒక ప్రకృతిలో నుంచి వచ్చాము. ఈ ప్రకృతి యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుంటే, రైట్, మనం Yeah. కొన్ని పద్ధతులు పాటించామనుకోండి, ఉమ్, మీరు మీ బాడీని రిపేర్ చేసుకోగలుగుతారు. అంటే అది 20 సంవత్సరాలు పట్టింది అక్కడ మనకు, రైట్? డ్యామ్ తీసేసిన ఉమ్, తర్వాత నార్మల్ గా రావడానికి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండడానికి 20 years పట్టింది. అలాగే మీరు అవును. కూడా మీ బాడీ ఇప్పుడు ఓవర్ వెయిట్ వచ్చేసి, బాణపొట్టు వచ్చేసి, లేకపోతే డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నప్పుడు ఉమ్, మీరు మార్చుకోవాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత 3 రోజులలో, ఉమ్, 3 సెకండ్లలో, 3 వారాలలో జరిగే పని కాదు. బాడీ టేక్స్ ఇట్స్ ఓకే. ఓన్ టైం. కొంతమందికి 3 వారాలలో ఉమ్, కొంత ఇంప్రూవ్మెంట్ కనపడచ్చు, కొంతమంది 3 నెలల్లో కొంతమంది ఇంప్రూవ్ కాదు. ఓకే, అవును. రైట్? సో ఉమ్, అయితే మరి దీనికి మార్గం ఏంటి? నేను కొన్ని సూచనలు చెప్తాను, రైట్? ఓకే. కొన్ని సూచనలు చెప్తాను. ఇన్ఫాక్ట్ టూ మచ్ హార్డ్ వర్క్ చేయకుండా, అంటే టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్, కార్డియో అని, రన్నింగ్ అని, లేకుంటే అవన్నీ చేయకుండా, లేదంటే ఉమ్, కడుపు మార్చుకోకుండా, ఇవన్నీ చేయకుండా, ఎక్స్ట్రీమ్ అంటే ఈ ఆలోచనలే లేకుండా వెరీ సింపుల్ గా జరగడానికి మీకు ప్లాన్ చెప్తాను నేను, రైట్? అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు యూస్ దిస్ ఫర్ లాంగ్ టైం. అంటే లైఫ్ లాంగ్ జర్నీ లాగా స్లోగా మార్పులు చేయండి. నేను ఒక 50 చెప్పాను అనుకోండి ఇక్కడ, అరే ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అని కాదు. మీరు ఏం చేయగలుగుతారు, ఓకే. మీరు ఏం చేయగలుగుతారో, ఎక్కడ చేయగలుగుతారో, ఏది మొదలు పెడితే అక్కడే మొదలు పెట్టండి. యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ ఉమ్, చాలా అన్ని నేను చెప్పినవన్నీ చేయాలని కాదు. స్టార్ట్ సమ్వేర్, రైట్? స్టార్ట్ సమ్వేర్, స్లోగా ఓకే. స్టార్ట్ ఉమ్, చేశారనుకోండి, దెన్ మీకు మార్పులు చూస్తూ ఉంటారు. ఓకే, ఉమ్, సో లెట్ us గో ఇంటూ, అయితే మనం ఏం చేయాలి, రైట్? ఈ దుష్ట చక్రాన్ని మనం అవును. ఛేదించడం ఎలా, రైట్? కార్టిజాల్ నార్మల్ గా ఉమ్, ఉండాలి, ఇన్సులిన్ తగ్గిపోవాలి, గ్రెలిన్ అండ్ లెప్టిన్ ఇవన్నీ మనకు, అరే బాస్ మీకు ఆకలి అవుతుందని చెప్పాలి, లేకపోతే కడుపు నిండిందని చెప్పాలని, పర్ఫెక్ట్ గా కడుపు జరగాలి. నిండిందని. చేయాలంటే ఎలా? ఎస్. సో అది ఉమ్, నేను చెప్పినట్టుగా మీకు ఒక 5-6 సింపుల్ సూచనలు చెప్తాను. ఇవి ఓకే. టేక్ సమ్ టైమ్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఉమ్,
ఓకే. Yes. అయితే మీరు కనీసానికి ఒక 3 నెలల వరకి Hmm. వెయింగ్ మెషిన్ మీద కాలు పెట్టకండి. డోంట్ వరీ అబౌట్ ఇట్. Okay. ఓకే. Ah. ఇవి చేస్తున్నప్పుడు మీకు మీ బాడీ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే రోజు సాయంత్రం 4 గంటలకు గాని అలసిపోయినట్టు అయ్యారనుకోండి. ప్రాబ్లమ్ కొంచెం తగ్గుతుంది. Hmm. మార్పులు చూస్తుంటారు. లేకపోతే రాత్రి పడుకోగానే గంటకు కూడా నిద్ర రాదు. మేబీ అరగంటలో నిద్ర రావడము. లేదంటే మీరు ఎన్నో రోజుల తర్వాత Hmm. ఒక షర్ట్ ఏసుకున్నారు. పర్లేదు అరే! ఇది మంచిగా ఫిట్ అవుతుంది. అంటే యూ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్‌సెల్ఫ్ దోస్ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్స్ మీకు కనపడతాయి. బిఫోర్ మీ బరువు తగ్గే ముందు. ఓకే. మీ బాడీలో మార్పులు జరుగుతాయి. ఓకే. సో, అదనమాట. ఇది కావాలి అంటే ఇది. ఓకే. వాట్ ఈస్ హియర్. సో, నెక్స్ట్ 10 మినిట్స్ ఆర్ సో మనం మాట్లాడుకుందాము. దీస్ ఆర్ ద 5 థింగ్స్ పంచభూతాల్లాగా ఈ 5 రకాల మనము మాట్లాడదాం. Hmm. ఫస్ట్ Okay. ఏందంటే మీరు మీ రోజుని ఎలా ప్రారంభిస్తారు? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Okay. Hmm. రైట్. అగైన్ ఇక్కడ ఒక నాకు చాలా ఐడియాలున్నాయి. బట్ ఒక 3, 4 ఐడియాలు చెప్తాను. ఆ 3, 4 ఐడియాలలో ఇవన్నీ నాకు తెలవదండి, నాకు టైం లేదండి అని అనుకుంటే మీరు యాక్చువల్‌గా పొరపడుతున్నారు. టైం మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది మీ దగ్గర. కావాల్సిందల్లా మన ఆలోచన, మీ విజన్. Hmm. నేను ఆరోగ్యంగా ఉండాలని, నేను ఎలా తయారవ్వాలనేది మీకు కావాలి. అదొకటి. అండ్ ఇంకొకటేంటంటే అన్నీ ఈ రోజే, ఈ క్షణమే మార్పు చేయాలనట్లేదు. మీకు చెప్పిన Hmm. దాంట్లో నచ్చింది ఒకటో రెండో మీరు మొదలుపెట్టండి. అది ఇంప్రూవ్‌మెంట్ కనబడుతుంటే మీకు ఆటోమేటిక్‌గా మీకే ఉత్సాహం వస్తది. మీరే ఒక మార్గాన్ని Hmm. కనుక్కుంటారు. రైట్. ఫస్ట్ ఏందంటే డేని ప్రారంభం చేయడం. మార్నింగ్ లేచి మీరు గబగబా గంతులేసేసి వెళ్ళకూడదు. ఫస్ట్ థింగు. ఓకే. రైట్. స్లోగా లేవండి. ఓకే. మీరు Hmm. సపోజ్ మీరు ఆఫీస్‌కెళ్ళాలి, లేకుంటే స్కూల్‌కెళ్ళాలి. వాటెవర్ మీకుందనుకోండి. ప్లాన్ చేసుకొని పడుకొని కావాలంటే ఓ 2 నిమిషాలు, 3 నిమిషాల ముందు లేచి స్లోగా లేవండి. రైట్. Okay. లేచిన తర్వాత ఇఫ్ యూ క్యాన్ డూ ద గ్రాటిట్యూడ్ ప్రేయర్. మంచంలో పడుకోనో, Hmm. కూర్చోనో మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? మీ ఇష్టం. నేచర్‌కి దండం పెట్టుకుంటారా? Yes. వాటెవర్ ఇట్ ఈస్ కావాలంటే ఒక 1 ఆర్ 2 Ah. సెకండ్స్ ఆర్ 1 ఆర్ 2 మినిట్స్ అట్లా మీరు రిలాక్స్ అవ్వండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏందంటే దీన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడదు. అట్‌లీస్ట్ లేచిన తర్వాత హాఫ్ అవర్, 1 అవర్ దాకా. Hmm. మీరు దరిదాపుల్లో కూడా రానివ్వద్దిది. చూడాల్సిన అవసరం లేదిక్కడ. ఎందుకంటే ఏదైనా కొంపలు మునిగే విషయం ఉంది, ప్రపంచం మునిగిపోయే విషయం ఉందంటే చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. వి డోంట్ హావ్ టు సీ థిస్. Yes. దీనివల్ల మీ కార్టిజాలు 20-30% పెరుగుతుంది. కొంతమందికి ఇంకెక్కువ కూడా పెరుగుతుంది అని చెప్పారంట. నార్మల్‌గా Hmm. లేవగానే ఇంకొక విషయం ఏంటంటే మనం పడుకొని రెస్ట్ తీసుకొని పొద్దున్న లేవగానే మీరు లేస్తుండగానే కార్టిజాల్ ఆటోమేటిక్‌గా రైజ్ అవుతూ ఉంటది. ఎందుకు అంటే మనకు కొద్దిగా ఎనర్జీ రావాలి, శక్తి రావాలి. మన బాడీ అంతా రిలాక్స్ అయిపోయింది కదా! అన్నీ బాగా Yes. పనిచేయాలి, ఎనర్జీ రావాలి. మనం బాత్రూమ్ పోతాము, స్నానాలు చేస్తాం, ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి దానికి కావాల్సింది ఎనర్జీని పంపడానికి కోసం మనకు కార్టిజాల్ నిద్ర లేపడానికి. రైట్? Hmm. ఎప్పుడైతే మీరు ఈ ఫోన్ పట్టుకున్నారో యూ ఆర్ ఎలివేటింగ్ యువర్ కార్టిజాల్. త్రూ ఔట్ ద డే Yes. దట్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ అంటున్నారు. యాంగ్జైటీ, Hmm. సోరింగ్. రైట్? సో ఫస్ట్ 30 ఇఫ్ యూ కెన్ స్టాప్ టేకింగ్ ద ఫోన్ ఒక 1 అవర్ వరకు లేచిన తర్వాత ఒక 1 అవర్ వరకు ముట్టకపోతే చాలా మంచిది. బట్ అట్‌లీస్ట్ ఒక 30 మినిట్స్ మినిమమ్ దాన్ని ముట్టుకోకూడదు మీరు. Hmm. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏందంటే మీరు లేచిన తర్వాత ఇఫ్ యూ క్యాన్ డ్రింక్ సమ్ గోరువెచ్చని నీళ్ళు తాగాలి. చాలా మంది టూ మనీ వేడి నీళ్ళు అవి కాకుండా లేక ఇవి కాకుండా ఇఫ్ యూ క్యాన్ కప్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగండి. గోరువెచ్చనివి. రైట్? అండ్ అది కూడా ఏందంటే వీలైతే అగైన్ డోంట్ సే ఐ డోంట్ హావ్ టైమ్. మీరు ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు తీసుకోండి. సిప్ చేసుకుంటూ మెల్లగా తాగండి. ఓకే. అండ్ ఇప్పుడు ఈ చాలా మంది చాలా చెప్తున్నారు. లెమన్ వాటర్ తాగండి, లేకుంటే హనీ అవన్నీ అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ వాటర్ ఈజ్ ఓకే. ఓకే. రైట్? అండ్ ఇట్లా మీరు స్టార్ట్ చేయాలి డేని. ఇంకొక విషయం ఏందంటే మీరు వీలవుతే యాక్చువల్‌గా వితిన్ 30 మినిట్స్ మీరు లేచిన తర్వాత వితిన్ 30 మినిట్స్ గో ఔట్ టు ద సన్‌లైట్.
మీరు సూర్యుని చూడగలిగితే ఫెంటాస్టిక్. ఒక 5 to 6 minutes. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ లో ఇంకో వీడియో చేస్తున్నాము. మనకు తెలుగులో, ఐ మీన్ తెలుగులో ఇన్ ద సెన్స్ మన కల్చర్ లో ఆదిత్య హృదయం అనేది ఉంది, రైట్? 6 minutes ఎవ్రీ వెన్ ఎవర్ ఇస్ పాసిబుల్, ఎవ్రీ టైమ్ ఐ గో అవుట్ అండ్ స్టాండ్ ఇన్ ద సన్. ఓకే. హ్మ్. మీ ఇప్పుడు మాకు అమెరికాలో మాకు ఆల్మోస్ట్ ఒక 5-6 months సరిగా సన్నే ఉండదు. మీరు ఇండియాలో యూఆర్ హ్యాపీ, సన్ ఇస్ దేర్ ఆల్వేస్. ఫస్ట్ 30-40 minutes లో మీరు 5 to 6 minutes కనుక మీరు సన్ ఎక్స్పోజర్ అయ్యారనుకోండి, చాలా ఇంపార్టెంట్. మెలటోనిన్ అనేది తగ్గిపోతూ ఉంటది. మిగతా బాడీ అంతా రెడీ అవుతూ ఉంటది అనమాట, రైట్? ఇన్ఫాక్ట్ అగైన్ ఇది బ్రిటిష్ కొలంబియా కెనడాలో ఒక యూనివర్సిటీ వాళ్ళు, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, బట్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, ఎవరైతే ఒక 7 to 10 minutes కనుక మార్నింగ్ 1 hour లేచినాక 1 hour లోపు కనుక మనము 7 to 10 minutes కనుక సన్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, మీరు హెల్త్ బాగుంటుంది. దాంతో పాటు ఒక 10% ఫాస్టర్ గా మీ ఫ్యాట్ కరిగిపోద్దని కూడా వాళ్ళు రీసెర్చ్ చేసి. ఓహ్! ఓకే, దట్స్ గ్రేట్. ఇప్పుడు హ్మ్. మన ఆచారాలన్నీ ఉన్నాయి, మనం సంధ్యావందనం చేస్తాం. సో ఓకే, అవును. అఫ్ కోర్స్ అదేంటంటే సర్టెన్ వాళ్ళే చేస్తారు, బట్ వీ కెన్ గో స్టాండ్, రైట్? సో అట్లా అంటే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. అగైన్ అగైన్ మిమ్మల్ని అన్ని చెప్పి బోర్ కొట్టడం కానీ భయపెట్టించడం కానీ చేయట్లేదు. బట్ ఈ 3-4 కనీసానికి మీరు అట్లీస్ట్ లేచిన తర్వాత మీ గ్రాటిట్యూడ్ ప్రేయర్ మొదలు పెట్టినా కానీ చాలా సంతోషం. ఈ రోజు మనం బతుకున్నందుకే చాలా సంతోషం. లేక నేను ఆరోగ్యంగా ఉన్నానో, లేక నాకు ఉద్యోగం ఉందనో, పిల్లలు, ఫ్యామిలీ, వాట్ హ్మ్. ఎవర్, మీరు ఈ ప్రపంచానికి థ్యాంక్స్ చెప్పుకోవడం అట్లీస్ట్ అదొకటి స్టార్ట్ చేయండి, రైట్? దట్ ఈస్ ద అసలు ఫస్ట్ ఈచ్ థింగ్. అండ్ ఎవరీ థింగ్ అండ్ పర్సన్ కి మనం గ్రాటిట్యూడ్ చెప్పడం వలన చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్, చాలా బాగుంటుంది మన లైఫ్. యా, ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అంటున్నాం, రైట్? ఆహారం. అగైన్ ఆహారం అనేది ఇప్పుడు ఫాస్టింగ్ అనేది కూడా మంచిది, చెడ్డది. అంటే మనం ఒక ప్రాపర్ గా చేయలేదు అనుకోండి, అదే ఫాస్టింగ్ మీకు రివర్స్ అవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో కానివ్వండి, లేదంటే ఆరోగ్యంలో కానివ్వండి, రైట్? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫాస్టింగ్ అంటే కడుపు మార్చుకోమనట్లేదు మనం. ఓకే, ఫాస్టింగ్ అంటే మనం కడుపు మార్చమని చెప్పట్లేదు ఇక్కడ. ఓన్లీ థింగ్ ఏంటంటే గ్యాప్ ఇవ్వడం, తినడం మధ్యలో ఇచ్చేదాన్ని గ్యాప్, అది ఫాస్టింగ్. అంతేగాని ఫాస్టింగ్ చేయడం వల్ల మీరు అంటే ఏదో కొద్దిగా తినండి అది ఇది కాదు, రైట్? ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ మీకు ఈ బాణ పొట్ట తగ్గట్లేదు అంటే ఈ ఆహారం విషయంలో, ఫుడ్ విషయంలో మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక డిసైడ్ చేసుకోండి. రోజుకి మీరు 2 times తింటారా, 3 times తింటారా, మేబీ 4 times తింటారా, డిసైడ్ చేసుకోండి, పర్వాలేదు. సపోజ్ మీరు 3 times అనుకున్నారనుకోండి, ఓన్లీ 3 times రోజు తినండి. ఓకే, రైట్? అంటే ఇక్కడ ఈ 3 times తినడం వల్ల ఏమవుతుందంటే మనకి, మీకు ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎలా? మీ ఇన్సులిన్ లెవెల్స్ అనేది నార్మల్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది, రైట్? ఇప్పుడు ఎవ్రీ టైం మనం కొంతమందికి గంటకి 2 గంటలకు ఒకసారి చాయ్ తాగడము, కాఫీ తాగడము చేశారనుకోండి, దట్ ఆల్సో ఇంక్రీజెస్ యువర్ సారీ ఇన్సులిన్. కేవలం భోజనం చేసినప్పుడే, ఆహారం తిన్నప్పుడు ఇన్సులిన్ కాదు, ఎనీథింగ్. మనం ఒక సోడా తాగాము, ఒక జ్యూస్ తాగాము, రైట్? ఇవి మన గంటకి అరగంటకి చేయడము, లేదంటే మనం ఇంట్లో ఎవరు వచ్చారు, సపోజ్ ఎస్పెషల్లీ ఇన్ ద ఆఫీస్ ఆల్సో, అక్కడ ఇక్కడ మీటింగ్స్ అవుతుంటే పెడుతుంటారు కదా, ఒక సమోసా తినడము, ఒక బజ్జీ తినడము, లేక ఒక కేక్ తినడము, రైట్? గంటకి తినడం అనేది మానేయాలి, అంతే. మీరు ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ మీరు ఇంత ఫుడ్ తింటున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే రోజు ఒక 10 సార్లు అంత కొంచెం కొంచెం తింటున్నారు, బట్ ఇంత తింటున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు కూడా ఇంతే ఫుడ్ తినండి. పోనీ అదే అదే ఫుడ్ తినండి, అదే ప్రాసెస్ ఫుడ్, మైదా ఇవన్నీ తినండి, పర్వాలేదు. కానీ 3 సార్లు మాత్రమే తినండి, గ్యాప్ ఇచ్చుకుంటూ. కొద్దిగా మెరుపు వస్తుంది. ఆఫ్ కోర్స్ మీరు మైదా, బేకరీ ఐటమ్స్, షుగర్ ఐటమ్స్ తింటే మీకు ఆరోగ్యం తొందరగా నయం అవుతుందని చెప్పట్లేదు, బట్ ఇప్పుడున్న కండిషన్ కంటే కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. జస్ట్ మీరు టైం స్పేసింగ్ వల్లనే. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ యూ టు చూస్ ద బెటర్ ఆప్షన్స్ ఫర్ షూర్. ఏంటంటే ప్రతి మీల్లో
తప్పకుండా Mm. ప్రోటీన్, ఫైబర్ ఉండాలి. Yes. ఓకే. వీలైనంత Correct. వరకి ఏ మీల్ స్టార్ట్ చేసినా గానీ ప్రోటీన్‌తో స్టార్ట్ చేయండి. లేదంటే ఫైబర్‌తో స్టార్ట్ చేయండి. Mm. స్వీట్స్ గానియండి, రైట్? జ్యూసులు గానియండి, ఇలాంటి వాటితో స్టార్ట్ చేయకండి. Mm. అగైన్ ఎట్లా అంటే ఇప్పుడు మనం డే స్టార్ట్ చేసినప్పుడు ఉరుకులు పరుగులు ఎలా స్టార్ట్ చేస్తామో, దానివల్ల రోజంతా ఎలాగైతే మనం అలాగే ఇబ్బందిలో ఉంటామో, ఫుడ్ తినేటప్పుడు గూడా, రైట్? ఫుడ్ తినేటప్పుడు గూడా మనము షుగర్‌తో స్టార్ట్ చేశాము అంటే, ఈ రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌తో స్టార్ట్ చేశామనుకోండి, బాడీ గెట్ ద సిగ్నల్ బేస్డ్ ఆన్ దట్ సర్టెన్ ఎంజైమ్స్ క్రియేట్ అవుతాయి లోపల. ఓహ్! లాట్ ఆఫ్ షుగర్ వస్తుందిరా, ఇది చేయాలి అది. సో, ఆటోమేటిక్‌గా మీ ఇన్సులిన్ అవన్నీ స్పైక్ అప్ అయితున్నాయన్నమాట. బట్ అదే Mm. మీరు ఇనీషియల్‌గా ఒక మంచి ఆహారంతో తిన్నారనుకోండి, బాడీలో Yes. అలజడి ఉండదు. స్లోగా అవుతూ Ah. ఉంటది ప్రాసెస్‌లన్నీ. అట్లా అన్నమాట. రైట్? సో, అండ్ వీలైనంత వరకి ఈ మీ బాణపొట్ట తగ్గేంత వరకేందంటే ఫైబరు, ప్రోటీన్ తినండి. సాధ్యమైనంత వరకి లెస్ ప్రాసెస్డ్ ఫుడ్ తినండి. రైట్? అంటే హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తినడం గానీ, పండ్లు ఇప్పుడు సీజన్‌లో దొరికే పండ్లు ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, ఇట్స్ ఓకే టు ఈట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ Mm. ఆల్సో పర్వాలేదు. బట్ Mm. అదేదో మనం మార్కెట్‌లోకెళ్ళి జ్యూసులు చేసుకొని వాడు 4 గ్లాసుల అదేంటి 4 స్పూన్ల షుగరేసి ఇలాంటివి తాగకండి. Correct. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రూట్ ఇట్స్ ఓకే. Mm. అగైన్ మోతాదులో తినండి. టూ మనీ తిననని చెప్పట్లేదు. బట్ మోతాదులో తినండి, ఎంజాయ్ చేయండి. రైట్? సో, వీలైనంత వరకి లెస్ ప్రాసెస్డ్ ఫుడ్. అండ్ ఇంకొకటేందంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ మనం మిల్లెట్స్ ఇవన్నీ బాగా చెప్తున్నాం కదా! ఇట్స్ గుడ్ ఐడియా. Mm. ఒకరోజు కావాలంటే కొద్దిగా రైస్ తినడము, ఒకరోజు కావాలంటే మిల్లెట్స్ తినడము, లేకుంటే సాలడ్స్ తినడము, రైట్? హోల్ గ్రెయిన్ Mm. తినండి. ఇప్పుడు మనం ఇడ్లీ, దోసలు చేసుకున్నా గానీ, పొట్టుతో ఉన్న వాటితోటి తయారు చేసుకోవడము, రైట్? వీలైనంత వరకి వారానికి ఒక 2, 3 సార్లు ఫర్మెంటెడ్ ఫుడ్. ఇప్పుడు మనము Mm. దోసలు కానీ, ఇడ్లీ కానీ ఏం చేసేదంటే, ఇప్పుడు అట్‌లీస్ట్ నేను పెరుగుతున్నప్పుడు, ఈరోజు సాయంత్రం పిండి రుబ్బారంటే, అది బయట పెట్టేసి పులిసిన తర్వాత పొద్దున వేసేది మా అమ్మ అయితే. ఇడ్లీ గాని, దోస Yes. గాని. Yes. ఇప్పుడు Ah. అరే! అది పులిసిపోతుంది. అది ఇలా చేయగానే అలా తీసి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు. విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. Mm. మళ్ళీ ఫ్రిడ్జ్‌లోకెళ్ళి తీసి వేడి వేడి తీసి పెనంలో అది చల్లది తీసి వేడి వేడి పెనం మీద ఏస్తున్నారు. సీ Mm. దిస్ ఈస్ ప్రకృతి, నేచర్‌కి మనం విరుద్ధంగా పోతున్నాం. ఇవన్నీ చేయడం వల్ల యూ ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. రైట్? సో, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఆహారం విషయంలో. రైట్? అప్పుడేమవుతదంటే యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. ది అదర్ థింగ్ ఈజ్ మీకదిగా అంటే మూవ్‌మెంట్ అనేది ఇంపార్టెంట్. Mm. కాన్స్టాంట్‌గా రోజంతా వీలైనంత వరకు మూవ్‌మెంట్ చేయడం మొదలుపెట్టండి. నడుస్తూ ఉండాలి. నడుస్తూ మూవ్ ఉండండి. అవుతూ. రైట్? అంటే Mm. ఇప్పుడు సపోజ్ మనం ఒక హాఫ్ కిలోమీటర్, ఒక కిలోమీటర్ సూపర్ మార్కెట్ ఎళ్లి రావాలి. ఇట్ డజంట్ హావ్ టు టేక్ బైక్ ఆర్ కార్ ఆర్ ఎనీథింగ్. ఐ Mm. నో సమ్‌టైమ్స్ నడవడం రోడ్డు మీద కష్టం ఉండొచ్చు. బట్ చూడండి వీలైనంత వరకి ఇఫ్ యూ కెన్ గో బై వాక్ అండ్ క్యారీ 2 కేజీ, 5 కేజీ ఆర్ వాటెవర్ ద వెజిటబుల్స్ ఆర్ సమ్ పప్పులు, ఉప్పులు మోసుకొచ్చారనుకోండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గుడ్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. Yes. రైట్? సో, అట్లా కొన్ని కొన్ని చేయండి. ఆఫ్‌కోర్స్ ఇంకొకటేందంటే ఈ బాణ పొట్ట తగ్గేంత వరకి మీరు ఏదైతే మీల్ తిన్నారో లైక్ హెవీ మీల్ లైక్ స్నాక్‌గా కాకుండా ఫుల్ మీల్ లైక్ లంచ్, డిన్నర్ చేసినప్పుడు Mm. 5-7 మినిట్స్ నార్మల్ వాక్ చేయండి ఫుడ్ తిన్నాక. వితిన్ Mm. లెస్ థాన్ 15, 20 మినిట్స్. Yes. దట్ ఈస్ ఆల్సో హెల్ప్స్. అలాగే డిన్నర్ కూడా డోంట్ ఈట్ టూ లేట్. వీలైనంత వరకు ఎర్లీగా తినండి. Mm. డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దిస్ నాన్‌సెన్స్. వన్స్ ఇన్ ఎ వైల్ ఈస్ ఓకే. ఐయామ్ నాట్ సేయింగ్ డోంట్ ఎంజాయ్. ఎప్పుడో ఒకసారి. రోజు మిడ్‌నైట్ బిర్యానా లేకపోతే వాడు స్విగ్గీ వాడు, జొమాటో వాడు ఇవాళ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఉన్నది. వాడేం చేస్తున్నాడు రాత్రి పిజ్జాను, బర్గర్‌లు వాటెవర్ మిగిలిపోయాయి. తెల్లారితే పడేయాలి కాబట్టి వాడు రూపాయిది 50 పైసలకి ఇస్తున్నాడు. అప్పుడు వాడు Yes. రూపాయిది 50 పైసలకి ఇవ్వడు వాడు. వాడేం చేస్తాడు అదే రూపాయికి 2 ఇస్తా అంటాడు. సో, మీరు డబుల్ ద Mm. క్యాలరీస్ తింటారు యాక్చువల్‌గా. రైట్? Yes. Yes. ఎందుకంటే రేట్ తగ్గించరు వాళ్ళు. వాళ్ళేంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటారు. ఎందుకు అంటే ఈరోజు రూపాయి 50 పైసలకి ఇచ్చేసి రూపాయి అంటే మీరు కొనరు మళ్ళీ. గొడవ పెడతారు వాడితోటి. రైట్? సో Mm. వాడేమంటాడు బై వన్ గెట్ వన్ ఫ్రీ అంటాడు. సో స్టాప్ డూయింగ్ ఆల్ థిస్. Mm. రైట్? అప్పుడప్పుడు ఏదో ఒక అకేషన్ ఉండి ఇట్స్ ఓకే. ఎంజాయ్. రైట్? సో మీరు మీ
ఆలోచనలతోటి చూడండి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది. రైట్ అట్లా. సో ఈ మూమెంట్స్ లో వచ్చేసి తప్పకుండా భోజనం తర్వాత వాక్ చేయడం ఒకటి చేయండి. దెన్ ఇంకొకటి ఏంటంటే వీలైనంత వరకు మేబీ 3000 4000 5000 వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ స్టెప్స్ చేయండి. ఇప్పుడు మనము బిల్డింగ్ ఉందనుకోండి, 2 3 4 ఫ్లోర్లు ఉందనుకోండి, వీలైతే ఎక్కండి. ఎలివేటర్ ఎస్కలేటర్ల కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. షాపింగ్ వెళ్ళాము, లేకుంటే ఏదైనా ఇంకెక్కడికో బయటకు వెళ్ళాము, అవసరమైతే పార్కింగ్ కొంచెం దూరంగా చేసి నడవండి. రైట్. ఇప్పుడు మా ఆఫీసు ప్రస్తుతం ఉన్న ఆఫీస్ ఓన్లీ 3 ఫ్లోర్స్. నేను ఒక 3 4 టైమ్స్ ఎక్కుతాను దిగుతాను. రైట్. బట్ చాలా మంది ఐ సీ దే ఓన్లీ థర్డ్ ఫ్లోరే, ఇట్స్ నాట్ బిగ్ డీల్, బట్ దే కీప్ వెయిటింగ్ ఫర్ ద ఎలివేటర్ టు కమ్. వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు ఎలివేటర్ లో వచ్చేసరికి నేను కిందికి దిగి వెళ్ళిపోతాను. రైట్. సో మేక్ సమ్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్ అన్నమాట. కరెక్ట్. రైట్. ఇప్పుడు మీరు ఒక ఈ రోజు నుంచి ఒక వారం వెనక్కి చూసుకున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు ఎన్నిసార్లు మీరు బ్రెత్లెస్ అయ్యారు? హ! 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 అంటే ఏదో పరిగెత్తడము, ఆయాసం అంటే ఒక వర్క్ చేయడం వల్ల మీరు అలా జరిగింది, మీకు జరగలేదు ఎప్పుడు. రైట్. అంటే కుక్క వెనకాల పరిగెట్టిందా, లేకపోతే మేబీ మీరు ఎక్సర్సైజ్ చేసినట్టు కార్డియో అలాంటి చేసింది అనుకోండి, మేబీ అలాంటి మోసం రావచ్చేమో. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్, హార్ట్, బట్ టూ మచ్ కార్డియో అవసరం ఏం లేదు. వీ టు బి అగైన్ బ్యాలెన్స్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సర్సైజ్ అని చెప్తున్నాను కదా. సో నేను ఒక ఆల్మోస్ట్ ఇప్పుడు 12 మంత్స్ అయింది స్టార్ట్ చేసి. అంటే అంతకుముందు ఓన్లీ వాకింగ్, లిటిల్ బిట్ యోగా చేసాను. ఇప్పుడు రెసిస్టెన్స్, వెయిట్ లిఫ్టింగ్, కొద్దిగా కార్డియో అవన్నీ ఇంప్లిమెంట్ చేశాను. అట్లీస్ట్ ఇట్ టుక్ అబౌట్ 9 మంత్స్ ఫర్ మీ నా బాడీలో కొన్ని మార్పులు రావడానికి. ఓకే. రైట్. అరే నేను చేస్తున్నాను కదా, 3 రోజుల తర్వాత నాకు ఇది నేను ఏదో అంటే బాడీ బిల్డర్ కాలేదు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ వే. ఎవ్రీ బాడీ రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంటది. మీకు పేషెన్స్, ఓపిక కావాలి. అండ్ ఇంపార్టెంట్ అంటే కన్సిస్టెన్సీ, ఆన్ గోయింగ్ ఉండాలి. రైట్. ఒక రోజు అందుకే మీరు ఆ వేయింగ్ మెషిన్ పక్కన పెట్టండి ఒక 3 నెలల వరకు. రైట్. సో ఎక్సర్సైజ్ లో మనకు డెఫినెట్ గా ఎంతో కొంత చేయండి. మీరు ఇప్పుడు సపోజ్ మీకు బాగా పొట్టగా ఉండి, బాగా హెవీగా ఉండి మీరు ఏం చేయలేకపోతున్నారు, సింపుల్ యూ డూ లిటిల్ బిట్ మోర్ వాకింగ్ దాన్ ఎవ్రీ డే. ఈ రోజు చేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ వాకింగ్ మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. స్టార్ట్ సమ్వేర్ అలా. రైట్. అలా చేయడం వల్ల మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే పోషకాహార లోపం, న్యూట్రిషన్ గ్యాప్ అనేది మనం ఫిలప్ చేయాలి. ఓకే. చాలా మంది చెప్తుంటారు, ఓకే ఇది అండి, అదండి, లేకుంటే ఈ వైటమిన్స్ వద్దండి, లేకపోతే పౌడర్లు వద్దండి. కాదు, ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే మీరు మీరు తింటున్న ఆహారంలో తప్పకుండా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దకపోతే మీరు ఇవన్నీ చేసినా గానీ మీరు అనుకున్నట్టుగా మీ పొట్ట తగ్గకపోవడము, లేక మీ ఆయాసం రావడము, ఇక వేరే ఇబ్బందులు వస్తాయి. అయితే ఇక్కడ మీ ఆరోగ్యం, మీ బాడీ ఎంతో విలువైనది. కానీ దురదృష్టవశాత్తు ఏందంటే మార్కెట్‌లోకి వెళ్ళిపోయి ఇది రూపాయికి దొరుకుతదా? ఇది 10 పైసలు దొరుకుతదా? ఇది రూ. 10 దొరుకుతదా? ఇది రూ. 100 దొరుకుతదా? ఇట్లా కాదండి మీరు చూడాల్సింది. దాంట్లో ఏముంది? రైట్. నేనిప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ ఇండియా వచ్చినప్పుడు ఐ వాస్ షాక్డ్. ఒక మెడికల్ షాప్‌లో చూసాను. ఫర్ డయాబెటిక్ బ్రేక్‌ఫాస్ట్ అని, ఇంకేదో బ్రేక్‌ఫాస్ట్ అని ఉంది. రైట్. ఐ డు నాట్ నో అది ఎవరు యాక్సెప్ట్ చేశారు, ఎవరు చేస్తున్నారో ఏంటో భగవంతుడికి తెలుసు. అంతా షుగరే ఉంది దాంట్లో. నీకు డయాబెటిక్ బ్రేక్‌ఫాస్ట్ అంటున్నారు ఆ పౌడర్. అలాంటివి తినేసి మనం ఆరోగ్యం పాడు చేసుకొని, ఓహో! ఇవన్నీ వేస్ట్ అండి, ఈ పౌడర్‌లు తినొద్దు, లేకుంటే ఈ వైటమిన్స్ తినొద్దు. ఇది కాదు మీరు కావాల్సింది. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు పెట్టే డబ్బుకి విలువని సరిపడా ఇస్తూ, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గం మేము చూపెడతాం. అది భావితరమైన ఫర్ వెల్‌నెస్ లివింగ్ కమ్యూనిటీ దగ్గర ఉంది. ఓకే. రైట్. సో ఈ న్యూట్రిషన్ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి తప్పకుండా కొంత సప్లిమెంట్స్ తినాలి. ఇప్పుడు ప్రోటీన్ ఉంది. మనము రోజంతా అంటే ఆఫ్‌కోర్స్ నేను మీట్ తినను, చికెన్ తినను, ఏం తినను. ఓన్లీ వెజిటబుల్స్, రైట్, వెజిటేరియన్, రైట్. సో నేను మరి నాకు కావాలంటే ఏంటి? ప్రాబబ్లీ ఇంతింత పప్పులు, ఇంతింత ఏమంటారు ఈ శనగలు, ఇవన్నీ తినుకుంటూ ఉండలేను కదా! సో కాబట్టి సర్టెన్ అమౌంట్ ఐ ఈట్ ప్రోటీన్ విత్ నేచురల్ ప్రోటీన్ తింటాను. అంటే ఏమంటారు మన పల్సెస్ ఇవన్నీ తింటాను. లేకుంటే మిల్లెట్స్ తింటాను.
వీటి వల్ల కొంత వస్తుంది. బట్ గ్యాప్ ఏదైతుందో కొంత అది కూడా తింటాను నేను మళ్ళీ ప్రోటీన్ పౌడర్. అలాగే ఇప్పుడు వైటమిన్ సి ఉంది. ఒక 10 నిమ్మకాయలు రోజు తినండి, 10 సంత్రాలు రోజు తినండి తినలేం కదా. సో ఒకటో రెండో తింటారు, సీజనల్ గా దొరికే పండ్లు తింటారు. బట్ మిగతాది అంతే గ్యాప్, రైట్? అలాగే వైటమిన్ డి, ఇట్లా కొన్ని సర్టెన్ కీ ఇంగ్రీడియంట్స్ ని మీరు, ముఖ్యమైన అంశాలను మీరు మొహమాటం లేకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా వీడియో ఏమంటారు, వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉంటుంది, నేను లేకుంటే మా డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. మీరు మమ్మల్ని కమ్యూనికేట్ చేశారనుకోండి, వీ కెన్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ రైట్ డైరెక్షన్ లో పంపిస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీరు రోజుని ఎలా ముగిస్తున్నారు, హౌ యు ఆర్ క్లోజింగ్ ద డే, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, Yes. ఓకే. హౌ యు ఆర్ క్లోజింగ్ ద డే అనేది ఏంటంటే ఇలా, Mm. మనము అగైన్ పొద్దున్నేమో చాలా కంగారుగా ఉరుకులు పరుగులతోటి లేచింది, లేచింది ఏమంటారు, లేచింది లేడికి పరుగా, వాటెవర్, లేడికి లేచింది పరుగు అన్నట్టుగా గంతులేస్తున్నాం పొద్దున. సాయంత్రం Mm. వచ్చేసరికి అది ఎంత లేట్ అయినా కానీ, 11 అయిందా, 12 అయిందా, 1 గంట అయిందా, 2 అయిందా, మనకు తెలీదు. మనం డేని ఎండ్ చేయట్లేదు, రైట్? Mm. ఈస్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఛాలెంజింగ్ ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు క్లోజ్ ద డే వీలైనంత వరకు. అంటే మీరు 7 to 8 hours ఆఫ్ స్లీప్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే, రైట్, ఎవ్రీ డే. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ చెప్పాను కదా, ప్రతి ఒక్క ఏమంటారు, హార్మోన్ కనుక ప్రాపర్ గా ఉంటే, డిఫరెంట్ డిఫరెంట్ రీసెర్చ్లు ఉన్నాయి, వాటిలలో వాళ్ళు చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్లీప్ కనుక మనకి కరెక్ట్ గా ఉందనుకోండి, Mm. Yes. నార్మల్ పర్సన్ అంటే ఎవరికైతే స్లీప్, నిద్ర సరిగా లేకుండా నిద్ర సరిగా ఉన్న వాళ్ళకి 55% ఫాస్ట్ గా ఫ్యాట్ పోతుందంట. అంటే ప్రాపర్ నిద్ర, Mm. రైట్? దే మెజర్డ్ ఇట్ అట్లా అనమాట, రైట్? సో దట్ ఈస్ అడ్వాంటేజ్. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంది, రైట్? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమన్నాము, టైం ప్రకారంగా తింటాం అంతే, ఫ్రీక్వెంట్ గా తినకుండా, రైట్, Yes. ఉన్నాం అనుకోండి, అప్పుడు 4 to 7% ఫాస్ట్ గా మేము ఫ్యాట్ తగ్గిపోతుంది అంటున్నారు, రైట్? అంటే ఇట్లా ప్రతి Mm. ఒక్కటి చేస్తున్నప్పుడు అప్పుడు మీరేంటి, మీ పొట్ట తగ్గట్లేదనే మీ యాంగ్జైటీ అవసరం లేదు, నలుగురిలో వాడు నవ్వుకుంటూ వీడు నవ్వుకుంటూ అవసరం లేదు, వేరే వాళ్ళ కామెంట్ వినాల్సిన అవసరం లేదు. వీటన్నిటి వల్ల మీకు ఎంతో ఎనర్జీ, టైము, మనసు, మూడ్ అన్ని పాడైతున్నాయి కదా, రైట్? సో Mm. మీరు టైం లేదు అంటున్నారు, బట్ ఇంతకంటే ఎన్నో రెట్ల టైము, ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు. ఎన్నో అవకాశాలు కూడా పోగొట్టుకోవచ్చు మీరు జీవితంలో, రైట్? వాటి విలువ ఏంటి? కేవలం 5 minutes, 10 minutes, ఇక్కడ 2 minutes, 3 minutes, 5 minutes, ఇట్లా మీరు కొంచెం ప్లానింగ్ చేసుకుని వర్క్ చేశారనుకోండి, రైట్? అయితే సో పడుకునే ముందు డెఫినెట్ గా వీలైనంత వరకు, రైట్, ఫోన్ ముట్టుకోకండి, టీవీ చూడకండి, అన్లెస్ ఇది జాబు మీ తప్పదు అంటే. బట్ వీలైతే అది కూడా కట్ చేసే ప్లాన్ చేయాలి, రైట్? ఇప్పుడు నేను కూడా దాదాపు ఎప్పుడు మిడ్ నైట్ అవ్వది పడుకునేవాడిని కాదు. బట్ ఈ సంవత్సరం నేను డెసిషన్ తీసుకున్నాను, వీలైనంత వరకు అరౌండ్ 11 o'clock పడుకుంటున్నాను. అండ్ నా బిజినెస్ రిలేటెడ్ కానీ నా జాబ్ రిలేటెడ్ కాకపోతే ఐఎమ్ నాట్ టేకింగ్ ద స్క్రీన్, రైట్? నాట్ సీయింగ్ ద స్క్రీన్ బిఫోర్ స్లీపింగ్. గంట అరగంట ముందు బిజినెస్ రిలేటెడ్, అఫ్ కోర్స్ అది కూడా వీలైనంత వరకు ముందే చేయాలనే ప్లాన్ చేస్తున్నాను. బట్ కొన్నిసార్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి, రైట్? సో దట్ ఈస్ వాట్ వీ గాట్ టు వర్క్ ఆన్ ఇట్, రైట్? ఈ ఐదు వీటి మీద మీరు కనుక ప్రోగ్రెస్ చేశారనుకోండి, ఒక 3 నెలల తర్వాత బ్రహ్మాండమైన రిజల్ట్స్ మీరు చూస్తారు. ఆ 3 నెలల బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఏంది? మీరు బరువు తగ్గొచ్చు, లేదంటే కొన్ని మీ మజిల్స్ పెరగొచ్చు, లేకుంటే మీ ఎనర్జీ పెరగొచ్చు, మీ క్లోత్స్ బాగుండొచ్చు, మీ మొహంలో మంచి అట్రాక్షన్ రావచ్చు. ఎండ్ ఆఫ్ ద Mm. డే మీరు బరువు చూసారనుకోండి, బరువు తగ్గకపోవచ్చు కూడా, ఇట్స్ ఓకే. బట్ మీ పొట్ట తగ్గే Yes. అవకాశాలు ఉంటాయి. రీజన్ ఏంటంటే Mm. మీరు ఇవన్నీ చేస్తూ ప్రాపర్ గా ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, Mm. మజిల్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి, కాబట్టి మీరు బరువు పెరుగుతూ ఉంటారు. ఓకే, ఇట్స్ గుడ్ వెయిట్, మజిల్స్ ఇంప్రూవ్ అవ్వడం గుడ్ వెయిట్.
స్లోగా ఫ్యాట్ కరుగుతూ హ్మ్. ఉంటది. మజిల్స్ పెరుగుతుంటాయి. బ్యాలెన్స్ కాంపెన్సేట్ అవుతూ ఉంటది. సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. అందుకే మీరు ఒక 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత స్లోగా మీ ఏంది ఆ ముల్లు తగ్గడం జరుగుతుంటది వేయింగ్ మెషిన్. అందుకే 3 నెలల వరకు మీరు కాదు చేయాల్సింది. కన్సిస్టెంట్‌గా ఇది చేయండి. ఇంకొకటేంటి, యూ మేక్ ఎ డెసిషన్. ఇది లైఫ్ లాంగ్ ఉండాలి మీకు ఆరోగ్యవంతంగా. 3 నెలలు కాదు, 3 హ్మ్. రోజులలో కాదు. ఇవన్నీ స్లోగా చేసుకుంటూ పోయారనుకోండి, రైట్? మీకన్నీ చాలా సులభంగా మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతారు. మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఆ నమ్మకం నాకుంది. యెస్. 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 రియల్లీ ఈ 5 రియల్‌గా పాటించాము అంటే న్యూట్రిషియస్ ఫుడ్డు, స్లీప్, లేవడం, స్లోగా లేవడం, గ్రాటిట్యూడ్ కూడా ఎలా అంటే ఆహ్, అసలు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నౌ వి ఆర్ డూయింగ్ ద జూమ్. థాంక్ యూ జూమ్, థాంక్ యూ వైఫై, థాంక్ యూ హ్మ్. మొబైల్, హ్మ్. థాంక్ యూ పెన్, థాంక్ యూ బుక్. సో యూ కెన్ టెల్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఈ 5 పాటించామంటే డెఫినెట్లీ లాట్స్ ఆఫ్ చేంజెస్ అయితే వస్తాయన్న నమ్మకం చాలా వచ్చేసింది శ్రీనివాస్ గారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్కసారి ఇక ఫైనల్‌గా క్లోజ్ చేసే ముందు ఆర్ దేర్ ఎనీ మిత్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ వెయిట్ లాస్? వెయిట్ లాస్ అర్థం చేసుకోవడంలో ఏమన్నా మిత్స్ ఉన్నాయా? మరి ఏదో ఒక ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌తో చెప్తారా? ఓకే. వెరీ గుడ్. షూర్. డెఫినెట్‌గా ఇప్పుడు మనం ఇనీషియల్‌గా అన్నట్టుగా క్యాలరీ డెఫిసిట్ చేయడం వల్ల, లేకుంటే టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బరువు తగ్గుతాం హ్మ్. గానీ తగ్గట్లేదని మనమే అంటున్నాం గదా! రైట్? ఎట్లా అంటే ఇప్పుడు హ్మ్. మీరు ఎప్పుడైతే బరువు అది క్యాలరీస్ తగ్గించారనుకోండి అబ్రప్ట్‌గా, బాడీ హ్మ్. ఏమనుకుంటదంటే అప్పుడు మనం ఈ కమ్యూనికేషన్ ఏమవుతదంటే హార్మోన్స్‌లలో, అరే! బయట మనకు కరువొస్తుంది, ఫుడ్ దొరకట్లేదు, మనం ఫుడ్ లేకపోతే చచ్చిపోతామేమో అనే ఉద్దేశంతోటి స్లోగా మన మెటబాలిజం గానియండి, సర్టెన్ ఇన్ అన్‌ఇంపార్టెంట్ ఇవన్నీ కొద్దిగా సిస్టమ్స్ అన్నీ స్లోగా అయిపోతున్నాయి. ఓకే. సింపుల్ హ్మ్. ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీకు మీ ఫోన్ ఉందనుకోండి. మీరు ఫోన్ వాడుతున్నారు. మీరు బయటెక్కడో ఉన్నారు. చార్జ్ చేయలేదు. ఆల్‌మోస్ట్ తగ్గుతుందనగానే ఏమవుతుంటది? స్క్రీన్ అంతా డిమ్ అయితుంటది. అవునా కాదా? హ్మ్. ఎందుకు బ్యాటరీ సేఫ్ మోడ్‌కెళ్ళిపోతది. మన బాడీ కూడా అలాంటివి అంటే బాడీకి ఎలా మీరేమనుకుంటున్నారు? ఒక గోల్ పెట్టుకున్నారు. బరువు తగ్గాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అనేసి మీరు తక్కువ తింటున్నారు. కానీ బాడీకి అది అర్థం అవ్వట్లేదు. బాడీకి హ్మ్. అర్థమైందేంటి? ఫుడ్ తక్కువొస్తుందనేది అర్థమైంది. సో, అది డిఫరెంట్‌గా అర్థం చేసుకుంది కాబట్టి, మీకు ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోతాయి. మీ మెటబాలిజం తగ్గిపోయి, మీ ఆరోగ్యంపై ఇబ్బంది పడి, హార్మోన్ ఇంబాలెన్స్ అవుతూ యెస్. ఉంటాయి. సో, హ్మ్. బరువు తగ్గాల్సింది పోయి మీకింకా రివర్స్ అయిపోతది. అదొకటి. రైట్? అలాగే ఇంకొకటేంటంటే, నిద్ర లేకపోవడం వల్ల గూడా సేమ్ థింగ్. రైట్? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో, ఇవన్నీ రాకుండా ఉండాలి ఒకటి. ఇంకోటి మీరనుకోవచ్చు, రాత్రంతా నేను మిడ్‌నైట్ మసాలా తింటాను, సమోసాలు తింటాను, లేకపోతే ఐస్ క్రీమ్‌లు తింటాను, పొద్దున్న లేచేసి ఫుల్ కార్డియో చేస్తాను, లేకుంటే 2 గంటలు ఎక్సర్సైజ్ చేస్తానన్నారనుకోండి. ఇట్స్ గుడ్. ఛాలెంజ్ హ్మ్. ఏందంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఓ 50 క్యాలరీలు, 100 క్యాలరీలు, 500 క్యాలరీలే కట్ అయినాయనుకోండి. ఖర్చయినాయి ఓకే. బట్ ఏమవుద్దంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అగైన్ మీ కార్టిజాల్ అనేది రైజ్ అయితూ ఉంటది. సో, విచ్ ఈస్ నాట్ హ్మ్. రైట్. ఓకే. ఎందుకు? మీరు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారు. నేను ఐస్ క్రీమ్ తిన్నానో, లేక నేను కేక్ తిన్నానని ఈరోజు దాన్నంతా కరిగించాలని ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. యాక్చువల్‌గా అది రివర్స్ కొడుతుంది యాక్చువల్‌గా. హ్మ్. వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో, అది కాదు మనం ఇక్కడ చేయాల్సింది. కరెక్ట్. రైట్? ఒక కరెక్ట్. ప్రోగ్రామాటిక్‌గా పద్ధతి ప్రకారంగా ఇలాంటివి చేసుకుంటూ పోవాలనమాట. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మిత్స్ విత్ ద పీపుల్. రైట్? ది నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇప్పుడు మనం చెప్పాను గదా! మన దగ్గరికి అనదర్ పర్సన్ ఆల్సో కేమ్ లైక్ థిస్. ఐ థింక్ అబౌట్ 30 ఇయర్స్ ఐటీ ప్రొఫెషనల్ ఫైనాన్స్ ఏరియాలో వర్క్ చేస్తారు. సో, సార్ ఓకే. నేను ఎన్నో ట్రై చేశాను. 7 ఇయర్స్ నుంచి నేను ఫైట్ చేస్తున్నాను. నథింగ్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ అన్నారు. రైట్? ఇప్పుడు మనకి ఈరోజు చెప్పిన ప్రోగ్రామ్ ప్రకారంగా ఇలాంటి సింపుల్ మార్పులు మీరు చేయండి. రైట్? ఎట్లా మార్నింగ్ లేవగానే స్లోగా లేవడము, ఫోను పక్కన పెట్టడము. దెన్ ఫుడ్‌లో వచ్చేసి ఓన్లీ రిఫైన్డ్ కార్బ్స్ కాకుండా రైట్? ప్రాపర్‌గా హోల్ హ్మ్. కార్బ్స్, మల్టీగ్రెయిన్స్ తినండి. లేక మిల్లెట్స్ తినండి. మోర్ కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివన్నీ యాడ్ చేయడము.
రైట్. అలాగే ఓకే. అతను కూడా ఫ్రీక్వెంట్‌గా స్నాక్ తినడము, రైట్. ఆఫీస్‌లో పోగానే ఇటు కనపడతది, అటు కనపడతది తినడము, మీటింగ్‌లలో తినడము, రైట్. ఇంటికి రాగానే ఒక బజ్జీలు తినడము, లేకుంటే ఒక చాయ్ తాగడము, రైట్. ఇవన్నీ చేసేవాడన్నమాట. అంటే దేర్ ఈస్ నో రెస్ట్ అన్నమాట. పొద్దున లేచిందంటే రాత్రి 11 హుహుహు. గంటల వరకు ఈ బాడీకి రెస్ట్ అంటే తినడమే, తినడమే, తినడం. ఓకే. రైట్. సో, ఆయన అనుకున్నాడు, "అరే! నేను క్యాలరీస్ తక్కువ తింటున్నాను గదా!" అని. క్యాలరీస్ తక్కువ తింటున్నారు నిజమే. బట్ ఇక్కడేందంటే కంటిన్యూయస్ తినడం వల్ల ఆ ఎలివేటెడ్ ఇన్సులిన్ అవన్నీ రైట్. అలాగే లేట్ పడుకోవడం. సో, ఏం చేశారాయన మనతో మాట్లాడిన తర్వాత సో, స్లోగా ఈ మార్పులు చేయడం మొదలుపెట్టాడు. దానివల్ల హి స్టార్టెడ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద లైఫ్. అండ్ వితిన్ హ్మ్. అబౌట్ 3 మంత్స్‌లో చాలా హ్యాపీగా అంటే ఈ లాస్ట్ 7 ఇయర్స్‌లో లేని యొక్క పీస్, హ్యాపీనెస్ హ్మ్. నాకొచ్చిందని చెప్పారు. ఆఫ్‌కోర్స్ 3 అది. మంత్స్‌లో మనం అన్నట్టుగా ఆయనకి బరువు తగ్గలేదు ఏమి. బట్ చాలా మార్పులొచ్చేసాయి. ఆయన ఎనర్జీ లెవెల్‌లో గానియండి, నిద్రపోవడంలో గానియండి, స మధ్యాహ్నం భోజనం చేయగానే అలసటగా ఇలాంటివన్నీ పోయాయి. హ్మ్. ఆఫ్‌కోర్స్ అక్కడి నుంచి ఇంకో 3, 4 మంత్స్ అలా కంటిన్యూ చేసిన తర్వాత దెన్ వి స్టార్టెడ్ సీయింగ్ ద వెయిట్ అన్నమాట. రైట్. అది. సో, అలా చేయడం వల్ల ఏందంటే మీకు మీ లైఫ్ లాంగ్ మీకు హెల్త్ ఉంటది. రైట్. యెస్. సో రైట్. సో, అందుకనేందంటే ఐయామ్ షూర్ మీకు ఇందులో చెప్పిన మెళకువలు, సూచనలన్నీ మీరు తప్పకుండా పాటిస్తూ రైట్. ఆహ్, ఆరోగ్యంతోటి ముందుకు పోతారనే ఉద్దేశంతోటి సో, ధన్యవాదాలు. మా వీడియో చూసినందుకు, విన్నందుకు. బట్ ఇది ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ ఇక్కడ ఉంది. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా డిస్క్రిప్షన్‌లో కూడా మా డీటెయిల్స్ ఉంటాయి. ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము. సంతోషం. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. బట్ ఫైనల్‌గా మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అరుణ గారు. యెస్. యెస్. రియల్లీ, రియల్లీ చాలా చాలా అర్థమైంది ఈరోజు. అసలు వెయిట్ లాస్ ఎందుకు, హార్మోన్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్‌ని ఎలా చేసుకోవాలి, ఆహ్, ఆహ్, అండ్ వాట్ ఈస్ ద న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో, ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి. బోత్ వెయిట్ లాస్ అండ్ బాణపొట్ట తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ అవుతాయి మీ టిప్స్. ఒక్క 3 మంత్స్ 90 డేస్ అంటాం కదా! ఏదన్నా చేంజ్ అవ్వాలి అంటే 3 మంత్స్ పాటించి నిజంగానే వేయింగ్ మెషిన్ ఎక్కకుండా అసలేంటి చేంజెస్ అన్నది చూసుకున్నారు అంటే డెఫినెట్‌లీ చాలా చేంజెస్ ఒస్తాయి. రియల్లీ చాలా చాలా థాంక్స్ శ్రీనివాస్ గారు. మీ బిజీ షెడ్యూల్‌లో బోత్ జాబ్ అండ్ బిజినెస్‌లో చాలా మందికి మీరు గైడ్ చేస్తారు. హెల్త్ వైస్‌గా చాలా మందికి గైడ్ చేస్తారు. అంత బిజీ షెడ్యూల్‌లో టైం తీసుకొని ఒక చక్కటి మెసేజ్ అనేది ఇచ్చారు. ఒక మంచి టాపిక్ మీద. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెషియస్ టైమ్. థాంక్ యూ సో థాంక్ యూ. మచ్. యాహ్! ఎవరికన్నా వ్యూయర్స్‌కి ఏమన్నా సలహాలు కావాలి అంటే సార్ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఆర్ ఎవరన్నా ఈ వీడియో షేర్ చేసినప్పుడు వాళ్ళని కలిసినా కూడా సార్‌ని మళ్ళీ కలవడానికి ఒక ఆహ్, టైం తీసుకొని డిస్కస్ చేసుకొని టిప్స్ తీసుకున్నారు అంటే డెఫినెట్‌లీ మీకు చాలా మంచి సొల్యూషన్స్ దొరుకుతాయండి హెల్త్ వైస్‌గా. నాట్ ఓన్లీ బాణపొట్ట తగ్గించడం ఎలా కాదు, అసలు హెల్తీ లైఫ్ స్టైల్‌ది ఎలాగా మనం చేసుకోవచ్చు అన్నది సార్ గైడ్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ ఆల్ వ్యూయర్స్ ఆల్సో. థాంక్ యూ.